Welcome to Etish Bulletin. I am Daxam from Etish Center, Vijayawada. I am Pramila, Etish Center, Vijayawada. ముఖ్యాంశాలు. దైవ నమ్మిక లేని వ్యక్తే హాయిగా సుఖంగా ఉంటాడు. ప్రముఖ నాస్తికులు గోరా. ధైర్యంగా మూఢనమ్మకాలని ఖండించి ముందడుగు వేసిన వ్యక్తే సమాజ ప్రగతికి తోడ్పడగలడు. ఛాందసవాదుల్ని ధైర్యంగా ఎదిరించి ముందుకు సాగిన శాస్త్రవేత్త గ్రెగరీ ఫింకస్. ధ్యానంతో జీవాత్మ పరమాత్మతో సాన్నిహిత్యం అనేది ఒట్టిది. ఆత్మ లేదు, పరమాత్మ లేదు. డాక్టర్ సమరం. భారతదేశంలో కులాల వారీగా జనగణన కాకుండా ఆర్థిక స్థితి ఆధారంగా జరిగితేనే త్వరితగతిన సమసమాజం. నాస్తిక కేంద్రం. గోరా ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వమే భవ్యమైన బ్రతుకికి బాట. గోరా 50వ వర్ధంతి సభలో పలువురి ఉద్ఘాటన. నాస్తిక కేంద్రంలో మరొక క్రొత్త ఆకర్షణ గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్. అందరినీ ఆకట్టుకుంటున్న యూట్యూబ్లోని సమరన్ ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దైవ నమ్మిక లేని వ్యక్తే హాయిగా సుఖంగా ఉంటాడు అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, దైవ నమ్మిక లేని వ్యక్తే హాయిగా సుఖంగా ఉంటాడు, దాంట్లో సందేహం లేదు. ఇటీవల కాలంలో ప్రపంచంలో ఎంతమంది నాస్తికులు ఉన్నారు ఏమిటో సర్వే చేస్తే దాంట్లో 24% మంది మాకు దేవుళ్ళలో నమ్మకం లేదు, మతంలో నమ్మకం లేదు అని స్పష్టంగా చెప్పారు. దేవుళ్ళలో మతం ఇంకా తీసుకునేది కొన్ని దేశాలు, స్వీడన్ కానీ, నార్వే కానీ, అలాంటి డెన్మార్క్ కానీ, అలాంటి దేశాలు తీసుకుంటే ఆ దేశాల్లో 80%, 90% మంది మేము నాస్తికులు అని చెప్పుకున్నారు. 80%, 90% మంది. ఇక తక్కిన దేశాల్లో చాలామంది వాళ్ళు దేవుళ్ళో నమ్మకం ఉన్నా లేకపోయినా తటస్థంగా ఉన్నారు. మన భారతదేశం తీసుకున్నట్లయితే ఇటీవల ఇక్కడ జనగణన చేసిన చోట మన మన పక్కన తెలంగాణలో దాదాపు 3% మంది నాస్తికులు అని చెప్పారు. మరి 3% అయినా తక్కువ అందరూ ఆస్తికులు అంటే మరి మనం చూసినట్లయితే చాలామంది నాస్తికులైన బహిరంగ చెప్పుకోకపోయినా సరే వాళ్ళు తటస్థంగా ఉంటారు. పోతే పోయినలే, ఉన్నట్టు అనుకొని లేదనుకోండి అని. అంటే చాలామంది ఇటీవల కాలంలో వాళ్ళకి దేవుడు ఉన్నాడు లేదు, మాకు సంబంధం లేదు, మాకు ఏ రంగా ఉపయోగపడతాడు, మాకు దేవుడు ఏ రంగా ఉపయోగపడుతున్నాడు, మాకేం తిండి పెడుతున్నాడా, ఉద్యోగం ఇస్తున్నాడా, మాకేం ఇల్లు ఇస్తున్నాడా, మాకు ఏ రంగా చేస్తున్నాడు, మా బాధలు మేము కష్టపడితేనే మాకు ఉంటుంది. ఏమిటి ఎక్కడ దేవుడు ఏ రంగా ఉపయోగపడుతున్నాడు? ప్రార్థన చేస్తే ఏం వచ్చేది లేదే. ప్రార్థన చేసే చివరికి ఏం లేకపోతే నా కర్మ అనుకుంటున్నారు, దురదృష్టం అనుకుంటున్నారు. దేవుని ప్రార్థించాను కానీ ఏం లేవు, నా కర్మ అది దేవుడికి దయగలగలేదు, సరిపెట్టుకుంటున్నారు. అందుకనే చాలామంది నాస్తికులు అని బహిరంగ చెప్పకపోయినా మన దేశంలో కూడా చెప్పాలంటే దాదాపు ఒక 50-60% మంది, ఇంకా ఎక్కువ మంది కూడా తటస్థంగా ఉంటున్నారు. వాళ్ళ అవసరం ఉంటే ఉందనుకోలేదు, అంతే. ఊరికి మాకేం సంబంధం లేదు జీవితంలో, మా నిత్య జీవితంలో మేము చేసే దానిలో మాకేం లేదు. మన భారతదేశంలో కూడా అలా. అయితే బహిరంగ మాకు దేవుడు లేడు, మాకేం మతం లేదని బహిరంగ చెప్పుకోకపోవచ్చు, కానీ భారతదేశంలో కూడా అజ్ఞేయవాదులు అంటారు. మాకే అజ్ఞేయవాదులు ఎలా అంటే వాడికి ఉన్నాడు లేదు మాకు అనవసరం, మాకు ఏ రకంగా దేవుడితో సంబంధం లేదు, మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం, ఉందుకోండి అది లేదు, మేము గొడవ పడం దాంతో. అలా మనుషులు తయారవుతున్నారు. కారణం ఏమిటి? ఎందుకని మనుషుల్లో ఎక్కువగా ఈ నాస్తికత్వమే అవసరం అవుతోంది అంటే మరి గొరగా దైవ నమ్మకం లేని వ్యక్తి హాయిగా సుఖంగా ఉంటాడు. ఎందుకని? గొరగా చెప్పిన దాంట్లో అర్థం ఏంటి? ఇప్పుడు ఆస్తి సిద్ధాంతం, అది దైవ కేంద్రం. దేవుని చుట్టేది మొత్తం అన్నీ తిరుగుతాయి. కర్మ, దురదృష్టం, నుదిట, పూర్వజన్మ, పునర్జన్మ, అలా
మరి ఆస్తిక దాంట్లో సిద్ధాంతం ఏంటి? ప్రార్థించడం, వేడుకోవడం, దాసోహం అవడం, ఇంకా ఏదో ఒక కర్మ అనుకోవడం, దురదృష్టం అనుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడ మనిషి ఏ రకమైన కృషి లేకుండా దేవుని మీద ఆధారపడడం ఉంటుంది. అంచేత అలాంటి వ్యక్తి సుఖంగా ఉంటున్నాడా? లేదు. ఏం చేద్దాం, దేవుని దయ లేదు అని మనసు సరిపెట్టుకుని అసంతృప్తితో బతుకుంటున్నాడు వాడు. అసంతృప్తితో బతుకుతున్నాడు. అంటే ఆస్తికత్వంలో, దైవకేంద్ర సిద్ధాంతంలో మనిషి అసంతృప్తిగా ఉంటున్నాడు, కానీ హాయిగా ఉండట్లేదు, సుఖంగా ఉండట్లేదు. ఎందుకని? అసలు దేవుడు రావడం లేడు, వారు ప్రార్థించినా ఏం లేదు. వీడు కృషి చేస్తేనే ఫలితం ఉంటుంది, కృషి లేనిదే ఫలితం లేదు. ప్రార్థిస్తే మాత్రం ఏం లేదు. చూస్తున్నాడు వారు ప్రార్థన ఏం లేదు. ఒక పేదవాడు వెళ్ళి నాకు ఇల్లు లేదు దేవుడా నాకు ఇల్లు ఇవ్వమంటే ప్రార్థిస్తే ఇల్లు వస్తుందా? నాకు ఉద్యోగం లేదు నాకు అంటే ఊరికి వస్తుంది. వాడు చదువుకుంటే, కృషి చేస్తే, వాడు టాలెంట్ ఉంటే వాడు ఉద్యోగం వస్తుంది. ఊరిని పైపోతాయి ఏం చదువుకుండా నన్ను పాస్ చేయను 100 కొబ్బరికాయలు ఈ కొబ్బరికాయలు కొట్టిన పాస్ అవుతాడా? వాడు కష్టపడితేనే వస్తాడు. కష్టపడకుండా నాకు రావాలి దేవుడి దయ అనుకుంటే వాళ్ళు కృషి లోపం వస్తుంది, కృషిలో లోపం వస్తుంది. చివరికి ఏంటంటే సరిపెట్టుకుంటాడు. ఏం చేద్దాం, నాకు కర్మ సిద్ధాంతం ఉంటుంది, నాకు కర్మ, నాకు అదృష్టం లేదు అని సరిపెట్టుకున్నాడు. హాయిగా ఉన్నాడా? లేదు. అదే నాస్తికత్వం అయితే దైవ కేంద్ర సిద్ధాంతం కాకుండా మానవ కేంద్ర సిద్ధాంతం. మనిషి కృషికి విలువ. మనిషి ఏంటి? నువ్వెవ్వరికి ప్రార్థన చేయాల్సిందా. నీ బ్రతుక్కు నువ్వే కర్తవి క్రియవి. కర్త కర్మ క్రియ నువ్వే. నీ బ్రతుకు తిరుగుకి నువ్వు బాగుపడ్డానికి అన్నిట్లకి నువ్వే కర్త కర్మ క్రియ అంతా నువ్వే. ఎవరు లేడు అసలు. అదే కరెక్టు నాస్తికత్వంలో మానవ సిద్ధాంతం అనేది. అంచేత నువ్వు కృషి చేయి, సాధిస్తావు. ఆ కృషి చేయడం కూడా నువ్వు మంచిగా ఉండు, మంచి మానవ సంబంధాలు పెట్టుకో, సాంఘిక సంబంధాలు పెట్టుకో, పక్కవాడితో నువ్వు మంచిగా ఉండు. అంతేగాని దేవుడు నా చూస్తాడు స్వార్థంగా ఉండకు. తోటివాడు తోడ్పడు, వాడిని సహకరిస్తాడు. నువ్వు తోటివాడు తోడ్పడితే సార్ నీకైనా కష్టం వస్తే నువ్వు పక్కవాడితో వస్తే స్నేహంగా ఉన్నవాళ్ళే నీకు తోడ్పడతారు. నువ్వు స్నేహంగా ఒంటి పిల్ల రాక అసలు ఉన్నావు కానీ సహకరిస్తారా? బరిలే జరిగిందిలే శాస్తి జరిగిందని సరిపెట్టుకుంటారు. ఎవడు రాడు. మంచి మానవ సంబంధాలు నాస్తికత్వంలో ఉంటాయి. అంచేత మానవ కేంద్ర సిద్ధాంతం అనేదే మనిషిని హాయిగా సుఖాన్ని. దీని గురించి మనం తెలుసుకుందాం. అంచేత ఇది ఎక్కువగా చూసినట్లయితే ఎక్కువగా మనం పూర్తిగా ఎవరిని దేవుణ్ణి నమ్మితే వాడు బతుకు దుర్భరమే. చూస్తున్నాం దేవుళ్ళ నమ్మకం ఎలా ఉన్నాడు బతుకులు చూస్తాం. పూర్తిగా దేవుళ్ళ నమ్మకం వచ్చిన వాడు దుర్భరంగా ఉంటాడు. స్వశక్తి మీద విశ్వాసం ఉన్నవాడే ఏదైనా శాసిస్తున్నాడు. అది గుర్తించి అదే నాస్తికత్వం. అంచేత దేవుణ్ణి నమ్మని వారిలో మానవ విలువల మీద నమ్మకం ఉంటుంది. వాడినేమో దేవుణ్ణి నమ్మట్లేదు. దేవుని నమ్ముతున్నాడు మానవ విలువలు. మానవ విలువలు అంటే మంచితనం, నిజాయితీగా ఉండడం. నేను మంచిగా ఉంటే నువ్వు కూడా నాతో మంచిగా ఉంటావు, నేను చెడ్డగా అంటే నువ్వు కూడా నాకు సహకరించక దూరంగా ఉంటావు. అంటే మానవ విలువలు ఏంటి? మంచితనం, సహాయం, దయ, ప్రేమ, మానవత్వం. ఇవి ఉన్నప్పుడు మనం ఎప్పటికీ ఉంటాం, నిజాయితీగా ఉంటాం. నిజాయితీ కావాలి, నీతి నిజాయితీ. అవి నాస్తికులు ఉంటాయి, నీతి నిజాయితీ. అదే దేవుని మీద ఆధారపడుకో, నీతి నిజాయితీ ఆ దేవుడు చూసుకుంటాడులే. ఆ మానవ విలువల మీద నమ్మకం ఉంటుంది. నేను మంచిగా ఉంటే, నేను నిజాయితీగా ఉంటే, నేను తోటివాడిని సహాయం చేస్తే నా అవసరం వచ్చిన వాడు కూడా ఆదుకుంటారు. అంచేత నాస్తికులు దేవుని నమ్మకపోయినా మానవత్వాన్ని, నైతికతను, ప్రేమను, సమానత్వాన్ని నమ్ముతారు. దేవుళ్ళని నమ్మరు. దేన్ని నమ్ముతారు? మానవత్వాన్ని నమ్ముతారు.
నైతికత దాన్ని నమ్ముతారు, ప్రేమను నమ్ముతారు, సమానత్వాన్ని నమ్ముతారు. నాకు ఏ గౌరవం కావాలనుకుంటున్నానో నీకు అదే గౌరవం కావాలనుకుంటాను. నీకే గౌరవం కావాలి, నాకు కావాలి. నీ తక్కువేం కాదు, అందరూ సమానమే. నాకే గౌరవం కావాలనుకున్నావు, రెండు అదే గౌరవం ఇస్తాను. నేను నీకు ఇచ్చినప్పుడు గౌరవం ఇచ్చిన నువ్వు నాకు అలాంటి గౌరవం ఇస్తావు. నేను తక్కువ చూస్తే నా ఎందుకు చూస్తావు నువ్వు? నేను తక్కువ చూసి నేను బడాయిపోతే నాకెవరు చివరి ఒక్కడే మిగులుతాను. అంచేత నాస్తికులు నిజాయితీగా మంచి మనిషిగా ఉండాలని సిద్ధాంతం మీద జీవించగలుగుతారు. అంటే నాస్తికులైనకి వాళ్ళ నిజాయితీ ఉంటుంది. అలాగే నాస్తికుల్లో బాధ్యత తీసుకునే ధోరణి ఉంటుంది. ఎందుకంటే ఈ పనికి నేనే బాధ్యత, ఇంకెవరు లేరు. దేవుడు చదువుకుంటాడు, ఇంకోటి చదువుకుంటాను కాదు. నేను పని తలపెడితే ఆ పని సాధించడం అనేది నా మీదే ఉంది. అంచేత నేను పని తలపెడితే ఆ పనికి చేయడానికి నేను బాధ్యత తీసుకుంటాను. ఆస్తికులు ఏం చేస్తారంటే కొంత దూరం పోయాక ఇబ్బందులు వస్తే నేనేం చేయలేను, ఆ దేవుడే చూసుకుంటాడులే, ఆ దేవుడే తోడ్పడతాడులే ఆయన ఆగిపోతాడు. లేదా ఆ దేవుడు దయలేదు నా మీద, ఆ దేవుడు దయలేదు నా మీద, దయలేని వీడికి ఎందుకు ఈ పని చేయడం అని మధ్యలో చేస్తాడు. అలాంటి వాడిని మనం నమ్మగలమా? ఒక పని ఒక వ్యక్తికి ఒక పని చెబితే వాడు ఆ పని చేస్తాడని మనకు నమ్మకం ఉండాలి. ఆస్తుడు ఏం చేస్తాడంటే మధ్యలో వదిలేస్తాడు పని. అవట్లా నేను ఇది దేవుడు సహకారం లేదు అని వదిలేస్తాడు. కానీ నాస్తికుడు ఏం చేస్తాడంటే దీన్ని ఎవడు చేసేవాళ్ళు నేనే చేయాలి, నీ తక్కిన సహకారం చేయాలి, తక్కిన సహకారం తీసుకుంటాడు, పని పూర్తి చేస్తాడు. అంచేత దేవుని మీద బాధ్యత ఇవ్వకుండా తమ చర్యలకి తానే బాధ్యులని వాళ్ళు అలా ఆలోచనతో వ్యవహరిస్తారు, జీవిస్తారు. వాళ్ళే బాధ్యులని భావించి అలా జీవిస్తారు. ఇంకెవరో కాదు, మనమే చెప్తే కర్త కర్మ క్రియ అన్నిటికీ నేనే. వాళ్ళు మంచిగా ఉంటారు, మామూలుగా మంచిగా ఉంటే దీంట్లో చేస్తారంటే ఆస్తికత్వంలో నువ్వు మంచిగా ఉండకపోతే భగవంతుడిని శిక్షిస్తాడు, వచ్చే దినంలో నేను కుక్కగానో పందిగానో పుట్టిస్తాడని చెబుతాడు. అంచేత వాడు మంచితనాన్ని ఆయన ప్రైవేట్ చేయగలిగేస్తాడు, ఊరుకుంటాడు అంతే. ఒక రకంగా స్వార్థపరుడుగా ఉంటాడు, లేదా ఇటువంటి దగా మోసం చేస్తాడు. కానీ నాస్తికుడు మంచిగా ఉండటానికి ఏదో పరలోకంలో వచ్చేజంలో శిక్ష పడుతుంది కాకుండా సమాజానికి మేలు చేయాలని దానివల్ల చేస్తాడు. సమాజానికి మేలు, మంచిగా నేను మంచిగా ఉండాలి, నేను ఈ సమాజానికి మేలు చేయాలి, అది నా బాధ్యత. నేను సమాజంలో ఉన్నాను, నాకు ఈ సమాజం నుంచి నా మనుగడకి సమాజం నుంచి నాకు తగినటువంటి మంచి సహకారం వస్తుంది, వ్యక్తుల నుంచి సహకారం వస్తుంది, నేను కూడా మంచిగా ఉండాలి. అంచేత ఎక్కడో దేవుడు నన్ను శిక్షిస్తాడు, నరకానికి పంపిస్తాడు అని కాదు. నరకానికి పోతాను ఇంకోటి చేస్తాను కాదు. ఇక్కడ కేవలం సమాజానికి మేలు చేయడం అనేది నాకు కర్తవ్యం. దానివల్లే అంత మంచి జరుగుతుంది. అంచేత ఏదో దైవ శిక్ష పడుతుంది నరకంలో నాకు అని కాకుండా ఈ సమాజానికి మేలు చేయడం నాకు కర్తవ్యం. ముందే మనం చెప్పుకున్న నిజాయితీ నీతి అనేది. అంచేత అలాగే నాస్తికుడు విజ్ఞాన సైన్స్ని ఆధారంగా తీసుకుంటాడు. అంతేగాని ఏదో అర్థం లేనిటి దాన్ని ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటూ ఏం కూర్చోడు. అవన్నీ ఆ పదాలు దాంట్లో ఏం లేదు. ఆత్మ పరమాత్మ ఇవన్నీ హంబక్ వర్డ్స్. ఆత్మ లేదు, పరమాత్మ లేదు, పరమాత్మ దయ లేదు, మోక్షం లేదు, ఏమి లేదు. పనికి అర్థం లేని ఒక ఊహాగాన సిద్ధాంతాలతో మనుషుల్ని బురిడి కొట్టిస్తున్న ఆశకత్వం. ఆత్మ పరమాత్మ ఆధ్యాత్మికత ఈ స్పిరిచువాలిటీ ఇవన్నీ బట్టి బోగస్, వాటిలో ఏమీ లేదు, నిజంగా సరిగాల్సి ఏమీ లేదు. ఆ సిద్ధాంతాలన్నీ అవన్నీ నేల విడిచిన సాము లాంటివి. కానీ
నాస్తికులు శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రపదాన్ని వాళ్ళు ఆధారం చేసుకుంటారు. అంచేత అంధవిశ్వాసాలు ఉండవు. ఏదైనా సరే ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్. ఏదైనా సరే ఏదైనా నిజం అవ్వాలి, దానికి అది రుజువు అవ్వాలి. అంతకేదో ఊరు కాదు. ఈ కర్మ, దురదృష్టం, పూర్వజన్మ, పునర్జన్మ ఇవి ఎందుకని వాటి హంబకవి తెలియవు కాదుగా. మన సైన్స్ అని తీస్తే ఏంటి? ఫ్యాక్ట్ బేస్డ్, సత్యం మీద ఉంటాయి. వెరిఫైబుల్ ట్రూత్స్. సైన్స్ ఆల్వేస్ వెరిఫైబుల్ ట్రూత్ అంటాం. ఫ్యాక్ట్స్, వెరిఫైబుల్ ఫ్యాక్ట్స్. ఈ స్పిరిచువాలిటీ ఇవన్నీ ఏంటుంది? ఏం వెరిఫై లేదు. ఆత్మ, పరమాత్మ, నరకం, స్వర్గం, లేదా పూర్వజన్మ, పునర్జన్మ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏ కూడా మాటలే, ఏ ఒక్కటి ప్రూఫ్ లేదు. అంటే ఈ చెప్పేవన్నీ కూడా అర్థం పర్థం లేనివి, బేస్లెస్. అంచేత సైన్స్ ప్రకారం నాస్తికులు వాస్తవాలను అంగీకరిస్తారు. ఇది వాళ్ళ సరైన స్పష్టమైన ఆలోచనతో, నిర్ణయాలతో ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే సైన్స్ బేస్డ్గా ఉంటారో, వాస్తవాల మీద ఉంటారో, వాస్తవాలు సంఘాలిస్తారో, స్పష్టమైన ఆలోచనలతో నిర్ణయాలతో ముందుకెళ్తారు. అలా కాకుండా అంత వేగు ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటూ నువ్వు కూర్చుంటే అసలు ఎవడ తోచి రీతిలో వాడు మాట్లాడతాడు, ఎవడు తోచి రీతిలో చేస్తాడు. ఎలా కాదు, ప్రతి వాడి యొక్క పని ఒక స్పష్టమైన ఆలోచనతో ఉంటుంది, నిర్ణయాలతో ఉంటుంది. అంచేత నాస్తికుడి యొక్క విజ్ఞానం సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ మీద ఉంటుంది. నువ్వు నమ్మొచ్చు, వాడు ఈ రంగాన్ని ఆలోచిస్తాడు కనుక వాడు సరిగ్గా సైన్స్ ప్రకారంగా నువ్వు ఒక కారు ఎక్కావు, సైన్స్ రీచర్ని చేసేది కనుక అది అవుతుంది. నువ్వు విమానం ఎక్కావు, సైన్స్. అదే నువ్వు దేవుడిని నమ్మితే దేవుడు పుష్పక విమానం తీసుకెళ్తాడు, దేవుడు తీసుకెళ్తాడు నమ్మితే అది అవుతుందా? అవుతుందా? దేవుడిని వెంట పెట్టుకెళ్తాడు. ఇలాంటివన్నీ కూడా అర్థం లేనివి. సైన్స్ ఏం చేసేది స్పష్టమైనదిగా ఉంటుందన్నమాట. స్పష్టమైన ఆలోచనతో, స్పష్టమైన ఇదిలో ఉంటాయి. ఇక స్వతంత్రమైన ఆలోచనలు నాస్తికత్వంలో వాడు సుఖంగా ఫ్రీ విల్. వాడికి నాస్తిక ఇదిగా అన్న వాడికి స్వేచ్ఛగా ఆలోచిస్తాడు. స్వేచ్ఛ అంటే బాధ్యత అనేది కదా. స్వేచ్ఛగా అంటే వాడు ఆలోచన. అదే ఏదో దేవుడు ఒప్పుకుంటాడో లేదో, ఇదే దేవుడి విరుద్ధమేమో, అలా కాదు. మనిషి తను స్వతంత్రంగా ఆలోచిస్తాడు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు, స్వతంత్రంగా ఆచరిస్తాడు. ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్. వాడి ఆలోచనలో స్వేచ్ఛ, వాళ్ళ ఆచరణలో స్వేచ్ఛ. అలాగే వాడు మాట్లాడడానికి స్పష్ట ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆస్తికత్వం లేదే, దేవుడేమంటాడు, వచ్చేదేమో ఏమంటావు. అంచేత ఫ్రీ విల్ అనేది నాస్తికుడిలో ఉంటుంది. అంచేత వీడేం చేస్తాడంటే నాస్తికుడిని వాడు నిర్ణయాలు స్వయంగా తీసుకుంటాడు. ఎవరి మీదో, ఏ గ్రంథాల్లో ఉందో ఏదో చెప్పారు కాకుండా, వీళ్ళు వాడు చెప్పిన అభిప్రాయాలతో కంటే కాకుండా తన బుద్ధిని, వివేకాన్ని, అనుభవాన్ని నమ్ముతాడు. వీళ్ళు వాళ్ళు చెప్పారు, ఈ ఋషి చెప్పాడు, ఆ యోగి చెప్పాడు, ఈ స్వామి చెప్పాడు, వాడు చెప్పాడు కాదు, ఈ బాబా చెప్పాడు, ఆయన ఎవడో చెప్పాడు, వీడు చెప్పాడు, లేదా ఆ గ్రంథంలో చెప్పాడు, ఈ గ్రంథంలో చెప్పాడు కాదు. స్వయంగా తన బుద్ధిని, తన వివేచాన్ని, తన అనుభవాన్ని తాను నమ్ముతాడు. నమ్మి దీనివల్ల ఎప్పుడైతే నమ్మి పనిచేస్తుంటాడో దాంట్లో వాడికి తనకు అనుభవం వస్తుంటుంది. అనుభవంతో తను ముందడుగు వేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తను కూడా ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేస్తాడు, తప్పుసుకు దిద్దుకుంటాడు. ఎవడు దిద్దువాడు లేడు.
వీడే దిద్దుకోవాలి. అందుకేం చేశాడు, దిద్దుకుంటాడు. అంచేత వాడు తన అనుభవంతో ముందుకు వెళ్తే ఏంటి వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. నాస్తికునికి ఆత్మవిశ్వాసం పెడుతుంది. జీవితం చాలా పటిష్టంగా మంచి గట్టిగా తీసుకుంటాడు. అదే మనిషికి ఆస్తికత్వంలో నేను ఈ పని చేయగానో నేను ఈ పని అవుతున్నా అవ్వదు అనుకుంటాడు. ఎందుకంటే అంత దైవమే, దేవుని దయ మీద ఆధారపడతాడు. ఇక అలా కాదు, నా ఆలోచనతో నా కృషితో నేను చేస్తున్నాను, ఇంతే, ఇంకోటి ఎక్కడ లేదు అసలు. అంచేత ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది నాస్తికుల్లో ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసం అంచేత నాస్తికుడి యొక్క జీవితం చాలా హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అంచేత ఆధ్యాత్మికతలో మోక్షం గురించి కాకుండా, ఆధ్యాత్మిక మోక్షంలా ఉంటుంది కదా, ఇక్కడ మానవ సంబంధాల గురించి ఆశలు పుట్టిన గురించి ఈ జన్మ మనం తప్పు చేయబట్టి పుట్టాడను, లేకపోతే ఎలా ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి మానవ జన్మ కంటే గొప్పది ఏంటంటే పరమాత్మలో కలిసిపోవడం గొప్పది, మోక్షం. పుట్టిన దగ్గర నుంచి చావుని చాలు సిద్ధాంతం ఏంటంటే ఆస్తికత్వం. పుట్టించి మోక్షం మోక్షం మోక్షం. ఒక బిడ్డ ఒక తల్లిని కంటుంది, తల్లి ఒక బిడ్డని కంటుంది, తల్లి ఒక బిడ్డని కంటుంది. కన్న దగ్గర నుంచి ఆ బిడ్డ సంతోషమే, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం. నా జీవితంలో ఈ పురిటినొప్పులు వస్తున్నాను, ఈ పురిటినొప్పులు చాలు, ఈ బిడ్డను సాకడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ సంసారం ఏదైనా కష్టంగా ఉంది, నాకు మోక్షం కావాలి, మోక్షం. పుట్టిన దగ్గర నుంచి మోక్షం అంటే చచ్చి ఆ పరమాత్మలో లీనమయ్యి ఆ పరమానందం పొందాలని అనుకుంటాను. పుట్టింది చావు చాలించేది ఆస్తికత్వం. అలా కాదు, తన జీవితాన్ని తన ఆత్మవిశ్వాసంతో తీసుకునేది నాస్తికత్వం. అంచేదారంగా వాడు ఏం చేస్తాడంటే మంచి మానవ సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థిక భద్రత, వ్యక్తిత్వ వికాసం, ఇవన్నీ సుఖానికి మూలాలను గుర్తిస్తాడు. అంటే నాస్తికుడు ఏం చేస్తాడు, మంచి మానవ సంబంధాలు ఉండాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి, వ్యక్తిత్వ వికాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ఇవన్నీ సుఖానికి మూలాలు. అంటే నాస్తికుడు ఎప్పుడు కూడా ఏ రకాలిస్తాడు, నేను మంచి మానవ సంబంధాలు పెట్టుకోవాలి. ఎవడొక చేసేది నా మంచితనం వల్ల, నా నిజాయితీ వల్ల, నా మంచి నడవడి వల్ల, ఇతరులతో నా సంబంధాల వల్ల, నాలోని మానవత్వం వల్ల, నాలో సహకారం వల్ల, దానివల్ల నాకు అతక్కువ. అలాగే మంచి ఆరోగ్యం వల్ల, దేవుడిచ్చేది కాదు. ఆర్థిక భద్రతని ఏర్పరచుకోవడాలి, వ్యక్తిత్వ వికాసం, మంచి ఆలోచనలతో, మంచి దీంతో అలా ఉండాలి. వీలాంటే సుఖానికి మూలం అని. అది ఈ విధంగా సుఖప్రదమైన జీవితం నాస్తికులకే సాధ్యం, ఆస్తికులకు కాదు. ఆస్తికులు నిరంతరం ఆ దేవుని దయ ఎలా ఉంటుందో, ఆయన దయ ఉంటే బాగుపడతా, లేకపోతే నా బతికింతే అనుకుంటాడు. ఆస్తికి నిరంతరం వాడి జీవితం అభద్రత అవుతుంది, అసంతృప్తి ఉంటుంది. నాస్తికుడి జీవితం వాడి భద్రత ఎలా ఉండో ప్లాన్ చేసుకుని ఆత్మవిశ్వాసం ముందు సాగుతారు. అంచేత నాస్తికుల్లో దేవుళ్ళ విశ్వాసం లేకపోయినా వ్యక్తి జీవితం నైతికంగా, బాధ్యతగా, విజ్ఞానపూర్వకంగా, సుఖంగా గడిపే అవకాశం ఉంది. వీడు దేవుళ్ళ విశ్వాసం లేదు నాస్తికుడికి, కానీ అది జీవితం నైతికంగా ఉంటుంది, బాధ్యతాయుతంగా ఉంటాడు. నాస్తికుడు నమ్మొచ్చు వీడి పని చేస్తాడని. అలాగే విజ్ఞాన రియలిస్టిక్గా ఆలోచిస్తాడు, వాడు సుఖంగా గడుపుతాడు. అది నాస్తికుడు నమ్మచ్చు. అంటే సుఖం దేవునిపై నమ్మకం మీద సుఖం ఆధారపడి ఉండదు, అది గుర్తుంచుకోవాలి. ఆస్తికుడు సుఖంగా ఉన్నాడు, దేవుని నమ్మకుంటే, ఒక నమస్కారం పెడితే, ఆ హుండీలో డబ్బులు ఇస్తే వాడి గ్యారంటీ ఉంది, వాడికి ఆస్తికునికి లేదు. కానీ నాస్తికునికి
తను చేసే కృషి సక్రమంగా చేస్తే, మానవ సంపద సరిగ్గా ఉంటే, వాడు కృషిని నమ్ముకుంటే వాడి జీవితానికి హామీ ఉంది. దేవుని హుండీలో డబ్బులేసి నమస్కారం దేవా నా బతుకు బాగుపరుచు అంటే అయిందా? రాదు. అంచేత దేవునిపై నమ్మకం మీద ఆధారపడకుండా తన మీద నమ్మకం వల్ల, అలాగే తన ఆలోచనలపై, తన పనితీరుపై, మానవ సంబంధాలపై అతని జీవితం సుఖంగా ఉంటుంది. ఆ రంగా మన నాస్తికుని జీవితం దైవనమ్మిక లేని వ్యక్తి హాయిగా సుఖంగా ఉంటాడు. దైవనమ్మిక లేని వ్యక్తి ఎవడు? నాస్తికుడు. అంటే దైవనమ్మిక లేని వ్యక్తే హాయిగా సుఖంగా ఉంటాడని ఘోరగా చెప్పింది. ఇంత ఆలోచిస్తే, ఒకసారి నేను చెప్పినవన్నీ అవలోకిస్తే, ఆస్తికునికి నాస్తికుడికి తేడా వస్తే, ఆ జీవితం చూస్తే నాస్తికుడే హాయిగా సుఖంగా శాంతియుతంగా ఉంటాడు. అది నాస్తికుడు గొప్పతనం. ఆస్తికుడు ఎప్పుడు బేలగా ఉంటాడు. వాడికే నమ్మకం లేదు. వాడి జీవితం వాడి వ్యక్తిత్వం మీద, దాని మీద, వాడి శక్తి మీద నమ్మకం లేదు. నిరంతరం ఇంకో మీద ఆధారపడ్డా అంతే. తన శక్తి మీద నమ్మకం లేనివాడు ఎందుకు పనికిరాడు, ఏ రంగంలో మనుగడ సాధించలేడు. ఎవడికి తన శక్తి మీద నమ్మకం ఉంటుందో, ఎవరికైతే మొత్తం మానవ సంబంధాలు ఉంటాయో, ఎవరైతే మానవత్వం ఉంటుందో, ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళే మనుగడ సాధిస్తారు, చక్కగా ఉంటారు, సుఖంగా ఉంటారు, హాయిగా ఉంటారు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల ఈ రోజున మానవాళికి మహోపకారం చేసినటువంటి, ముఖ్యంగా మహిళా లోకానికి చక్కని న్యాయం చేసిన వ్యక్తి గ్రెగరీ పింకస్ అనే గురించి చెప్పుకున్నాం. ఈయన చెప్పాలంటే 20వ శతాబ్దం, అంటే ఒక శతాబ్దం కిందట, 20వ శతాబ్దంలో మానవ జాతిని ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య హద్దుపద్దు లేకుండా పెరిగిపోతున్న జనాభా. కిందటి శతాబ్దంలో, మనం 21వ శతాబ్దంలో, కిందటి శతాబ్దంలో జనాభా పాపులేషన్ ఎక్స్ప్లోజన్, ఒక ఆటం బాంబు పేలితే ఎలా ఉంటుందో ఆ రంగా జనాభా హద్దుపద్దులను పెరిగిపోతుంది. ఎవరి మట్టుకు వాళ్ళు, ముఖ్యంగా క్రిస్టియన్స్ దాంట్లో వాళ్ళు కూడా దేవుడి చిన్నపిల్లలు కాదని మనం ఎవరు, ముఖ్యంగా క్రిస్టియానిటీలో అసలు మా ఫ్యామిలీ ప్లానింగ్ అసలు ఒప్పుకోరు. పిల్లలే కదా, దేవుడిచ్చిన బిడ్డలను కాదనకి ఎవరు, నారు పోసిన వాడు నీరు పోయిపోతాడా అనే భావాలు మామూలు అందరిలో. ఒక క్రిస్టియనే కదా, చాలా మతాల్లో ఉంది. దేవుడు ఇచ్చే బిడ్డ ఎవరు కాదండి, నారు పోసిన నీరు పోస్తాడా, అసలు దేవుడు ఉంటేగా. కానీ జనాల్లో ఉన్నటువంటి ఆ అంధవిశ్వాసాల వల్ల అలా పిల్లల్ని కంటూనే ఉన్నారు. కుక్కల్లాగా, పిల్లులాగా, పందుల్లాగా జనాలు ఏ జనం ఆ జనం కాదు. వాళ్ళకి తిండి లేదు, సరే తిండి, సరే బట్ట లేదు, ఉండడానికి వసతి లేదు. ఏంటి మనుషులుగా ఎలా ఉంటారు? ఆదిమ జాతి మనుషుల్లాగా తయారైపోయారు. సరైనది ఏంటి? రోడ్ల మీద, మురికి కూపాల్లో, మురికి గుంటల్లో ఆ దొరలాడే అలాగా దొరలాడుతుంటే ఇంకా అంతకంటే ఘోరం ఉందా అసలు? ఆరంగా చాలా ఘోరంగా జనాభా పెరిగిపోతూ వచ్చింది. అంచేత మతాలు అధిక జనాభాను అరికట్టలేక ప్రయత్నించలేదు సరికదా. ఈ రంగా జరిగే ప్రయత్నం పాపం. ఎవడైనా జనాభాను అరికట్టాలని చేస్తే అది పాపం, దుర్మార్గం అంటూ వక్రభాష్యాలు చెప్పి ఎన్నో అవరోధాలు కల్పించారు. జనాభా నియంత్రించాలని ఎవరైనా ప్రయత్నించి సైంటిస్ట్ చేసినా దేవుడు చెప్పిన కాదు, నువ్వెవరు కాదు ఇల్లేదు అన్న చేశారు. అందరికీ వృత్తి ఎలా కల్పించాలి, ఈ దారిద్ర్యాన్ని ఎలా నిర్మూలించాలి, విద్యను, విజ్ఞానాన్ని, వికాసం ఎలా పెంపొందించాలి అని ఆలోచించే ప్రతివారిని ఒకలా కిందటి శతాబ్దంలో వేధించే ప్రశ్న జనాభాని అరికడ్డం. అది ఎంతమంది ఉన్నారు?
ఎలా ఇస్తాం వీళ్ళందరికీ ఆహారం, ఎలా విద్య నేర్పుతాం, ఎలా వృత్తిని కలిగిస్తాం, ఎలా వీళ్ళు బతులు కలిగిస్తే ప్రతి వాళ్ళు మామూలుగా విజ్ఞత కలిగి వాళ్ళందరినీ అది ఆలోచించేస్తుందన్నమాట. అయితే సైంటిస్టులు మాత్రం నో, ఏదైనా సమాధానం కనుక్కోవాల్సిందే. ఏమైనా సమాధానం కనుక్కోవాల్సిందే, ఈ జనాభాని అరికట్టి తీరాల్సిందే. ఆ జనం అరికడితేనే అందరికీ వసతి వస్తుంది, అందరికీ ఆహారం వస్తుంది, అందరికీ ఆరోగ్యం వస్తుంది. ఇంత జనాభా ఉన్నప్పుడు అందరికీ వసతి ఇవ్వలేము, అందరికీ ఆరోగ్యం లేవు, అందరికీ విద్య లేవు. పిండి కొద్దే రొట్టె అంటాం. ఇక్కడేమో ఉత్పత్తి ఉండే తక్కువ, జనాభా ఎక్కువ. ఎలా ఉత్పత్తి పెరిగితే అనుకోవచ్చు, ఉత్పత్తి లేదు, ఆహారధాన్యాల ఉత్పత్తి లేదు, పంట లేదు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎలా అవుతుంది? అది పెద్ద సమస్య మన. అంటే దాంట్లో ఎలాగైనా ఆలోచించాలని ఇప్పుడు వచ్చిన ఎక్కువ మంది అంటే ఈ పరిమిత కుటుంబం ఆనందానికి సోపానం అని గుర్తించాలి. కుటుంబాన్ని పరిమితం చేయాలి అంటే జనాభాని అరికట్టాలి, జనాభాని అరికట్టాలని బాగా చేశారు. అవసరం లేని పిల్లలు కలగకుండా ఎలా చేయాలి? ఎవరైనా మన పిల్లలు కని వాళ్ళని పెంచగల బాధ్యత ఉంటే సరే. అలా కాకుండా ఊరికే యాక్సిడెంట్లుగా పిల్లల్ని కనేస్తుంటే వచ్చేస్తుంటే దాన్ని ఎలా కట్టాలి? నువ్వు కావాలంటే కను, దాని వేకే. అలా కాకుండా ఇంకా అవసరం లేకుండా పిల్లలు అలా కనేస్తుంటే నీకు వద్దన్న పిల్లలు వచ్చేస్తుంటే ఎలా కట్టాలి అనేది బాగా ఆలోచన పెట్టారు. కాలం చెల్లిన పాత భావాలను, ప్రతీకగా ఉన్న మతస్థుల ఛానల్ భావాలను లెక్క పెట్టకుండా మరి దేవుడు చెప్పేట కాదనకి వీలు లేదు అనే ఇదే కదది. అలాంటి చిన్న శాస్త్రజ్ఞులు, డాక్టర్లు మూఢనమ్మకాలు అధిగమించి గర్భ నిరోధక మాత్రలు రూపొందించాలని, అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారన్నమాట, రూపొందించాలని. అదే అధిక జనాభాని కరెక్టని ఇంకా ఆలోచించారు. ఎలా అది ఏదైనా సరే గర్భ నిరోధక మాత్రలు కానీ ఇంకోటి కానీ అలాంటి మనకు కనిపెట్టి గర్భం అవసరం ఉంటేనే వచ్చేట్లు, లేనప్పుడు లేకుండా చేసేట్లు అని చెయ్యాలని అనుకున్నారు. ఆ రంగా ఈ విధంగా గర్భ నిరోధం కొరకు నోట్లో వేసిన మాతలను రూపొందించి మానవ జాతికి మహోపకారం చేసిన గొప్ప పరిశోధకుడు గ్రిగరీ పింకస్. మొట్టమొదట గర్భ నిరోధక మాత్రని కనిపెట్టిన వ్యక్తి ఎవరు? గ్రిగరీ పింకస్. ఆయన మనసు ఇదైపోయింది. ఎలా ఈ జనాన్ని ఎలాగే ఎక్స్ప్లోజన్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ని ఎలా చేయాలి? ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకొని బట్టలేదు, ఎంతమందికో లేదు. లేనప్పుడు ఎలాగా? ఆ తప్పనకి గ్రిగరీ పింకస్ ఆలోచించి చేశాడు. ఆయన కనుగొన్న మాత్రం సెక్స్ సంబంధాల్లో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి స్త్రీ పురుష సంబంధాల్లో సమాన సాధన మార్పు. ఇక ఆడవాళ్ళేమో పిల్లల కంటే కనే యంత్రంగా మారిపోయారు. వాళ్ళు వద్దనకే లేదు, ఒక యంత్రంలాగానే పిల్లల కంటున్నారు. వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. పొద్దున పిల్లగానే వస్తుంది, కనాల్సి వస్తుంది. అలా పుడుతున్నారు పిల్లలు. వాళ్ళ వయసు వచ్చేది గెంచి వాళ్ళకి మెనోపది చెరుకు పిల్లల్ని కంటూనే ఉన్నారు. వద్దన్నా పిల్లల్ని కంటున్నారు, వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. ఎప్పుడైతే ఈ గర్భ నిరోధక మాత్రలు వచ్చాయో అవసరం ఉంటేనే పిల్లల్ని కన్నాం, లేకపోతే లేదు. అది విషయంగా దాంతో లేడీస్ కేవలం పిల్లల కన్నా యంత్రంగా కాకుండా పురుషులు ఎలా అయితే సమాజంలో పనులు చేస్తున్నారో చక్కగా అలాగే వీళ్ళు కూడా. లేకపోతే పిల్లలకంటుంటే కేవలం వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా చాలా పనికిరాకుండా పోతాయి. అలా కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యం పెంచడానికి గ్రెగరీ పింకస్ 1903లో అమెరికాలో జన్మించాడు. కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, మంచి యూనివర్సిటీ కార్నెల్ యూనివర్సిటీ, అమెరికాలో ఉంది, చాలా ఫేమస్ యూనివర్సిటీ. అది చాలా బాగా స్టాండర్డ్ యూనివర్సిటీ అన్నమాట. ఆ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్, మళ్ళీ ఇంగ్లాండ్లో హార్వర్డ్ యూనివర్సిటీలో సైన్స్ డిగ్రీని పొందాడు. అమెరికాలోను ఇంగ్లాండ్లోను గొప్ప పరిశోధనలు జరిపాడు. ఎక్స్పెరిమెంటల్ జువాలజీలో ప్రొఫెసర్ అయ్యి, ముందు జువాలజీ ప్రొఫెసర్ అయినా అంటే జంతు శాస్త్రంలో పరిశోధన అయ్యాడు. అక్కడ కుటుంబ నియంత్రణ ముందు పశువుల మీద చూశారు. అవి కూడా పిల్లలు కనేస్తుంటాయి కదా,
అంచేత ఆ పశువుల మీద ఆ జంతువుల మీద అవి ఎక్కువ పిల్లలు కనకుండా ముందు వాటికి మందులు వేసి వాటికి ఆప్ చేసి దాన్ని చేసి ఆ ప్రకారంగా ముందు సక్సెస్ సాధించి అప్పుడు మనుషులు ప్రయోగం చేశాడు. ముందు జంతువులు మీద ప్రయోగం చేశాడు. చేసి జువాలజీ ప్రొఫెసర్ కదా, అది ముందు డైరెక్ట్గా మనుషులు చేయలేడు కదా, మనుషులు చేశాడు. తర్వాత మనుషులు గర్భనిరోధక మాత్రలు నోటి ద్వారా తీసుకునే విధంగా విప్లవాత్మక కృషి చేసిన వ్యక్తి పింకస్. మరోపక్క స్త్రీ జాతి విముక్తికి గర్భనిరోధక మాత్రలు మార్గం. మరి లేదు పిల్లలకడే యంత్రంగా మిగిలిపోయింది కదా, అది ఎప్పుడైతే పిల్లలు అవసరం ఉంటే కన్నం, లేకపోతే లేదు, దాని వద్దనుకుంటే లేదు, కావాలంటే కన్నం. ఎప్పుడే గర్భం మొదలు అవి వేసుకుంటుంది, గర్భం కాళ్ళని కన్ను తెచ్చుకుంటుంది, లేకపోతే మానేస్తుంది. దాంతో స్త్రీ జాతికి చాలా ఒక రకమైన విముక్తి వచ్చేసిందన్నమాట. 1930లో ఈ ప్రొజెస్టరాన్ ఇంజక్షన్ చేసి, ప్రొజెస్టరాన్ ఇంజక్షన్ కూడా గర్భనిరోధక వస్తుంది, అది కూడా చేశాడనమాట. అమెరికాలో స్త్రీ స్వేచ్ఛ సంక్షేమ కొరకు మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేసిన ధీరమనిత మార్గరెట్ సాగర్. ఆవిడ ఏం చేసింది, ఆమె స్త్రీ స్వేచ్ఛ అంటే ఫెమినిస్ట్. ఆవిడ స్త్రీ స్వేచ్ఛ సంక్షేమ కొరకు మూఢనమ్మకాల మీద తిరుగుబాటు చేసిన ధీరమనిత మార్గరెట్ సాగరు ఆమె స్త్రీ స్వేచ్ఛకు గర్భ నిరోధక ప్రక్రియలు అవసరమని చెప్పి విచారణ చేసి డాక్టర్ పింకస్ను ఈ రంగంలో పరిశోధన చేయమని మరింతగా ప్రోత్సహించి ఇంకా ఏం చేయగలవు ఇంకా చేయని ఆవిడ మరీను స్త్రీ జాతికి నీ వల్ల ఎంతో లాభం చేకూరుతుంది, నువ్వు చేయాలి. దానివల్ల తనకి చాలా వ్యతిరేకత వచ్చింది. అయినా సరే లెక్క చేయకుండా ఆమె కూడా ఇతని పక్షాన ఉండి, ఛాందసవాదులు మాత్రం చాలా వ్యతిరేకించారు ఆయన్ని. ఏంటి పిల్లల్ని కనకుండా చేస్తావు, దేవుడి చెప్పిళ్ళ కాదని నువ్వెవరని అన్నా సరే కాదు, మానవ కళ్యాణానికి ఈ జనాభాని అవసరం చేశాడు. దాంతో కొంతమంది మాత్రం ఇంకా అయితే చేసే ప్రజలకి ఎవరైతే ఒక సామాజిక దృక్పథం ఉందో వాళ్ళు లక్షలాది డాలర్లు ఇలా విరాళాలు కూడా ఇచ్చి ఇతను చేశాడు. జంతువుల మీద వేలాదిగా ప్రయోగాలు చేశాడు. 1955లో పింకస్ రూపొందించిన గర్భనిరోధక మాత్రం అమెరికాలో భాగమైన పోర్టోరికాలో సన్జన్ పట్టణంలో 265 స్త్రీలకు ఇచ్చి చచ్చిపోయారు. ఎప్పుడు జరిగింది? మొట్టమొదటి 1950లో వచ్చినమ్మా. దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాలు కూడా 70 సంవత్సరాల క్రితం 1950లో పింకస్ తాను రూపొందించిన గర్భనిరోధక మాత్రలను అమెరికాలో భాగమైన పోర్టోరికాలో పట్టణంలో 265 మంది స్త్రీలకు ఇచ్చి సత్ఫలితాలు సాధించారు. ఈయన మాత్రం వివిధ ప్రాంతాల స్త్రీలకు ఇచ్చి 1960లో మేలో ఈ గర్భనిరోధక మాత్రం అమెరికా అంతా అందుబాటులో ఇచ్చారు. 1960 నుంచి అమెరికాలో ఆరంభించారు. ఇది కుటుంబ నియంత్రణ చరిత్రలో గొప్ప అధ్యాయం. ఎంతోమంది సహకరించడానికి ఈ గర్భనిరోధక మాత్ర రూపకల్పన అక్కడ పింకస్ ప్రయత్నం కాదు, ఆయన అహోరాత్రి ఈ గర్భనిరోధక మాత్ర కనుగొనడానికి ఎన్నో వ్యతిరేకతలు సామాజికంగా, మతపరంగా, సాంస్కృతికంగా ఎదుర్కోసి వచ్చారు. మోను చెరగొట్టేస్తున్నావు, దేవుని చెప్పాడు కాదు, నువ్వు ఎవరు అని చేశాడు. మత గురువులు గుగ్గిలమయ్యారు. ఛాందస్వాల యొక్క నీతి నియమాలు మంటపాలవుతాయన్నారు. ఇంకేముంది, ఆడవాళ్ళకి గర్భం రాకుండా చేసుకుని కానీ ఇష్టం తిరుగుతారు వీళ్ళు. ఇంక ఎవరు లెక్క జమ్మ లేకుండా ప్రిన్సిపాల్ తిరిగేస్తుంటారు. కడుపు రాదు కదా, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఇక ఆడేసి ఇక వాళ్ళు విచ్చడిగుతారు. ఇక సామాజిక సంబంధాలు ఉండవు. ఈ సమాజంలో నీతి నియమాలంతా మంట గెలిపావని ఆయన తిట్టిపోశారు. ఎంత స్త్రీ జాతికి ఆయన లాభం చేకూర్చాడో, ఆరోగ్యాన్ని కల్పించాడో, ఆయన అంత మించి ఈ మత ఛాందసవాద నుంచి వ్యతిరేకతను చూసుకుని వీళ్ళ నీతి నియమాలు లేకుండా చేసావు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా బెల్లేసుకుంటారు, కడుపుని తిరుగుతానికి కానీ ఉందా అనేసి చేశారు. ఆయన పింకస్ జంకలేదు. సైన్స్లో మానవవిధిలో దారిద్ర్య నిర్మూలనలో, స్త్రీ జాతి విముక్తి సాధించడంలో ఇంకా ధైర్యంగా ముందు సాగాడు. మానవాభివృద్ధిలో, సైన్స్లో, దారిద్ర్య నిర్మూలనలో, స్త్రీ జాతి విముక్తి సాధించట్లేదు. ఆయనకి యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు. ఇది గొప్ప ప్రపంచవ్యాప్తంగా మరి జనాభా నిరోధం నోబెల్ ప్రైజ్ ఇద్దామంటే మత ఛాందస పరులు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి వీల్లేదు. ఇది మతానికి వ్యతిరేకం. దేవుడిచ్చే బిడ్డలను ఆపడానికి ఈయన ఎవడు నోబెల్ ప్రైజ్ ఇవ్వకుండా, చివరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వకుండా చేశాడు. లేదా పింకస్ గిరిగిరి పింకస్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు.
ఆ నోబెల్ ప్రైజ్ కూడా వీళ్ళ మత ఛాందసవాదుల యొక్క వ్యతిరేకతకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వకుండా అయిందన్నమాట. వాడు కూడా చేయాలి. అంచేత ఇక ఆయన చేసింది మానవ జాతికి, అందులో ముఖ్యంగా స్త్రీలకు విముక్తి ప్రదాత అయిన పింకస్ 1967లో బోస్టన్లో మరణించారు. అయినా ఆయన సాధించిన విజయం, అలాగే మూఢనమ్మకాల మీద కొరడా నిలిపించడం, సైన్స్కి సంబంధించి చేసినంత కూడా నిజంగా అందరికీ ఎంతో ప్రేరణదాయకం. ఇలాంటి వాళ్ళ వల్లనేనమ్మా సమాజం ముందుకు వెళ్ళింది. సమాజంలో అందరూ హాయిగా సుఖంగా ఉండి ఈరోజు జనాభా నిరోధానికి అనేక రకాలుగా తర్వాత ముందడుగులు వచ్చాయంటే, కొత్త కొత్త ప్రక్రియలు వచ్చాయంటే, మరి మొట్టమొదటి గర్భిణీ మాసం పెట్టాడు. తర్వాత ఎన్ని రకాల సర్జరీలు వచ్చాయి, తర్వాత ఏమో లూప్స్ వచ్చాయి, ఎన్నెన్నో వచ్చాయి, రకరకాల ప్రక్రియలు వచ్చాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మొట్టమొదటి చేసిన ధైర్యం, పింకస్ చేసిన ధైర్యం, గ్రెగరీ పింకస్. అందుకనే సమాజానికి కావాల్సింది సైన్స్, అంతేగాని ఈ స్పిరిచువాలిటీ కాదు, ఈ స్వామీజీలు కాదు, ఈ మతవాదులు కాదు, సైంటిస్టులు కావాలి. సైంటిస్టులతోనే సమాజం ఉంది, సైన్స్తోనే సమాజ ప్రగతి, సైన్స్తోనే సమాజ ప్రగతి, కానీ స్పిరిచువాలిటీతో కాదు. అది జనాలకు తెలియదు. ఈ స్పిరిచువాలిటీ అనేది మనుషులు పనికి రాకుండా బుర్రలు చెడగొట్టే తప్ప ఎందుకు ఉపయోగపడదు. కేవలం సైన్స్ ద్వారా సమాజం ముందుకెళ్తుంది. అంటే గ్రెగరీ పింకస్ లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో మేలు చేశారు. డాక్టర్ గారు, ధ్యానంతో జీవాత్మ పరమాత్మతో సాన్నిహిత్యం పొందుతుందంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రిమిల, జీవాత్మ పరమాత్మ ఈ రెండు హంబక్. జీవాత్మ పరమాత్మతో సమైక్యం చెందడం, సోయజీ చెందడం అనేది ఒట్టి హంబక్. అందులో ఏమాత్రం సత్యం లేదు. ఫస్ట్ జీవాత్మ లేదు, పరమాత్మ, ఆత్మ లేదు, పరమాత్మ లేదు. అది పక్కన పెడదాం. మెడిటేషన్, ధ్యానాన్నే మెడిటేషన్ అని కూడా అంటారు. మెడిటేషన్ అనేది సాధారణంగా మనసుని ప్రశాంతపరుచుకునే ఒక విధానం. మనసుని ప్రశాంతపరచుకు ఏకాగ్రత చేసి ఒక విషయం మీద మనసు ప్రశాంతంగా చేసుకోవడం కోసం చేసే విధానం మెడిటేషన్. ఈ ఏకాగ్రతను పెంపొంది చేసే ఆ ప్రాసెస్ని, ఆ విధానాన్ని తీసుకెళ్ళిపోయి ఆత్మ పరమాత్మతో విలీనం చేయడం లాగా తీసుకెళ్ళి అర్థం లేనిది ఆపాదించడం అనేది అర్థం లేదు. ఎంత చెప్తారండి ధ్యానం గురించి, ఇంత అంత కాదు. ఈ ఆస్తికులు ప్రతి దాన్ని ఆత్మ పరమాత్మ అనేది పెట్టి స్పిరిచువాలిటీని పెట్టేసి ప్రతి చక్కని విషయాన్ని కూడా వాళ్ళు దాన్ని ఏరగా చేయడానికి పక్కదారి పెట్టి మనసుని ఏకాగ్రత, అది రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. మన మనసుని మన రకరకాల మనిషికి టెన్షన్స్ ఉంటాయి, వరీస్ ఉంటాయి. ఆ ఉన్నప్పుడు మనసులో పలు రకాలైనటువంటి ఆలోచన నుంచి మనిషిని గందరగోళపరుస్తాయి, మనిషిని తికమపరుస్తుంటాయి, చికాపరుస్తుంటాయి. అలాంటప్పుడు మనస్సుని ఒక రకంగా ప్రశాంతపరుచుకునే విధానాన్ని మనం ఒకటి ధ్యానమను, మెడిటేషను, లేదా ఇంకోటను ఏదో చేయొచ్చు. ఆ మనసుని అరంగా ఆ మానసికమైనటువంటి ఒక రకమైన పద్ధతి, టెక్నిక్ ఉంది. అదంతే. ఆ టెక్నిక్ ద్వారా అది ఆత్మ పరమాత్మ వినేలాలు లేవు. మనసుని ఒక రకమైన ఏకాగ్రత చేసి దాని మీద చేసి దగ్గర నుండి మర్చిపోయి చేయగలం. అంటే మైండ్ని ప్రశాంత కలిగించడం, తర్వాత చేసే పనిలో ఒక రకమైన శ్రద్ధగా పనిచేయడానికి అవకాశం కలగడం. మైండ్ అంతా మరి గందరగోళంగా మనసుని చేయడం. అక్కడ ఆత్మపరం సంబంధం ఏంటి? గందరగోళం మనసుని ప్రశాంతపరిచే విధానం, రిలాక్సేషన్ టెక్నిక్ అనొచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్. మనసంతా గందరగోళం, చిరాకుగా ఉంటుంది, చికాకుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే రిలాక్సేషన్ టెక్నిక్ పాటిస్తావో నువ్వు హాయిగా ఉంటావు. దాన్ని తీసుకెళ్ళి ఆత్మ పరమాత్మ ఇది ఏది చెప్పేది దీని గురించి దాన్ని ధ్యానం అని అంటారు వాళ్ళు. యోగాసనాల్లో వస్తుంది ధ్యానం. యోగాసనాల్లో ధ్యానానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ధ్యానం మనస్సుని, శరీరాన్ని శాంతపరుస్తాయి అని అంటారు. శరీరానికి
పుష్కలంగా ప్రాణశక్తిని అందిస్తుంట. ఎవరైతే ధ్యానం చేస్తారో శరీరాన్ని తేజస్సుతో నింపుతున్నట. చూడు ఎలా చెప్తారు ఈ ఆధ్యాత్మికవేత్తలు. ప్రతిదాన్ని మనం రిలాక్సేషన్ థెరపీ అంటాం. సైకోథెరపీలో మనసంతా గందరగోళంగా చిరాగ్గా ఉండి మనసంతా ఏంటేంటో పలు విధాలుగా ఆలోచించే మనిషిగా ఉన్నప్పుడు రిలాక్సేషన్కి వచ్చి అంత మనసు ప్రశాంతం అవుతాయి. అక్కడ ఆత్మ పరమాత్మ ధ్యానం అన్నాయి. కానీ వీళ్ళు ధ్యానం అని పేరు పెట్టి ఆ రిలాక్సేషన్ థెరపీకి ఎలాంటి పేరు పెట్టి దాంతో ఇంకా ధ్యానం చేయడంతో శరీరాన్ని ధ్యానం చేయడం కొంతకాలం ఆత్మజ్ఞానం కలుగుతుందట. ఆత్మజ్ఞానం మామూలుగా శరీరం పుష్కలంగా ప్రాణశక్తిని అందిస్తుందట. శక్తిని ఇస్తుందట. అంతే కదా ప్రకృతి బంధాల నుండి విడిపడి స్వేచ్ఛా జీవితాన్ని జీవాత్మ పొందేలా ధ్యానం సహకరిస్తుందట. ప్రకృతి బంధాలు బంధించబడిపోతుంది జీవాత్మ. దాన్ని చేస్తారు. ఉదయం 4 గంటల నుండి 8 గంటల లోపు, సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భూమిపై దైవశక్తి ఎక్కువగా ప్రసరిస్తున్నాడు. అబ్బా ఏం చెప్పాడు చూడండి. ఉదయం 4 గంటల నుండి 8 గంటల లోపు, అలాగే సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భూమిపైన దైవశక్తి ఎక్కువ ప్రసరించ. ఆ సమయంలో ధ్యానానికి మంచి అనుకూలమైన సమయం అట. భగవంతుడికి నమస్కారం చేసి కళ్ళు మూసుకుని ఛాతీ మధ్య భాగంలో కానీ కనుబొమ్మల మధ్య భాగంలో కానీ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చల్లని సూర్యుడు ఉన్నట్లుగా భావించాలట. మరి ఉండడు అక్కడ, భావించాలి. చూడు మరి నిజంగా అంత గొప్ప శక్తి ఉంటే, ఆ ధ్యాన గొప్ప శక్తి ఉంటే అక్కడ ఎందుకు ఎలాగా అది రావాలి కాడికి. అంచేత ధ్యానం ఊహించుకోండి, అంటే మెస్మరైజ్ చేయడం అంటారు. అంచేత సమయంలో ధ్యానం మంచి అనుకూల సమయం. భగవంతుడికి నమస్కారం చేసి కళ్ళు మూసుకుని ఛాతీ మధ్య భాగంలో కానీ కనుబొమ్మల మధ్య భాగంలో కానీ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చల్లని సూర్యుడు ఉన్నట్లుగా, సూర్యుడు చల్లగా ఉండాలి, మళ్ళీ వేడిగా ఉండకూడదు, ఉండాలని భావించాలి. సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు శరీరం చుట్టూ వ్యాపిస్తున్నట్లుగా అనుభూతి పొందాలట. చూడు ఎంత మెస్మరైజ్ చేయడం అంటారన్నమాట. అవి రావు అక్కడ, వీడికి ఊహించాలి. ఎలాగా కనుబొమ్మల మధ్య భాగంలో కానీ దేదీమ ప్రకాశం చల్లని సూర్యుడు ఉన్నట్లుగా భావించాలట. సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు శరీరం చుట్టూ వ్యాపిస్తున్నట్లు అనుభూతి పొందాలట. మన ఆ కిరణాలు చల్లని ప్రశాంతత కలిగిస్తున్నట్లు ఆహ్లాదంగా ఉండాలట. ఆ కిరణాలు చల్లని ప్రశాంతత కలిగిస్తే ఆహ్లాదంగా ఉండాలట. మనసులో ఇతరత్రా ఇటువంటి ఆలోచన తావు ఇవ్వకుండా పరమాత్మ నుండి ఓం అనే దివ్యనాదం వినిపిస్తున్నట్టుగా భావించాలట. అలా ప్రతిసారి ఓంకారనాదం వచ్చినప్పుడల్లా కొన్ని కోట్ల కాంతి కిరణాలు శరీరం అంతా వెదజల్లినట్లుగా భావించాలండి. ఇవన్నీ ఈ రిలాక్సేషన్ థెరపీలో, ఈ హిప్నోథెరపీలో ఇవే చెప్తారమ్మా. వాళ్ళైతే ఏం చెప్తారు, నువ్వు సముద్రం ఒడ్డున కళ్ళు మూసుకో, ప్రశాంతంగా నీ మనసుకు ఏ ఆలోచన రాదు, పడుకో. నువ్వు లేకపోతే నువ్వు ఇంట్లో పడుకున్నావా, నువ్వు పూ తోటలో, ఒక గులాబీ తోటలో ఉన్నాడు ఊహించు, లేక మల్లె చుట్టూతా మల్లె చెట్లు ఉన్నాడు ఊహించు, మల్లె పూలు ఉన్నట్లు, సంపెంగల వాసన వస్తున్నట్లు ఊహించుకో. అక్కడ చూసుకో, నీ చేతికి సంపెంగ పూయిస్తే పిలిచినట్లు ఆ ఆలోచన, ఆ సంపెంగ వాసన ఆఘ్రానిస్తున్నట్లుగా ఊహించు అని ఈ దీంట్లో హిప్నోథెరపీలో వాళ్ళు చెప్తారన్నమాట. మనిషి అన్నా పిలిచావా, సంపెంగ పిలిచావా, మళ్ళీ కళ్ళు మూసుకొని ఉండాలి. వాడు ఊహిస్తా అంటే మనిషిని హిప్నటైజ్ చేయడం అన్నమాట. అలాగే ఈ ధ్యానం కూడా హిప్నటైజ్ చేసి ఈ సేమ్ హిప్నటిజంలో ఏ రకంగా సజెషన్ ఇస్తున్నారో అక్కడైతే నువ్వు మల్లెపూల తోటలో ఉన్నావు, సంపెంగ పూల దాంట్లో మధ్య ఉన్నావు, లేకపోతే ఎక్కడ లేదా సముద్రం ఒడ్డున ఉన్నావు, లేదా ఎక్కడ ఉన్నావు అని చెప్తారు. చెప్పి ఆ రకంగా ధ్యానం అంటే మరి ఊహించు, కళ్ళు మూసి ఊహించు అని చెప్తుంటే అలా ఊహలోకి వెళితే ఎలా ఉంటుంది, ఫ్యాంటసీ. దిస్ ఇస్ ఓన్లీ ఫ్యాంటసీ. దీనికి తీసుకెళ్ళి ఫ్యాంటసీలో చెప్పిన తీసుకెళ్ళిపోయి ఆధ్యాత్మికత, జీవాత్మ పరమాత్మ సమైక్యత ఏంటిది అంబక్కపోతే. హిప్నాటిస్టు
లేదు హిప్నోటిస్ట్ కాదు సైకోథెరపిస్టు ఇలాగే చెబుతాడు. సైకోథెరపిస్ట్ కూడా మనిషిని ఆరంగా తక్కిన ఆలోచనల నుంచి వాడిని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి సజెషన్ ఇస్తారు. దీన్ని సజెస్టిబిలిటీ మెంటాలిటీని ఆరంగా సజెషన్ ద్వారా మనిషిని కండిషన్ చేస్తారు. అలా ప్రతిసారి ఓంకారనాదం వచ్చినప్పుడల్లా కొన్ని కోట్ల కాంతికి నా శరీరంతో వెదజల్లినట్లు భావించాలట. ధ్యానం చేస్తున్నంతసేపు గది చీకటిగా ఉంటే మంచిదట. ఆ గదిలో ధ్యానం చేస్తున్న వ్యక్తి తాను ఒక్కడే ఉన్నట్లు, భగవంతు తనతోనే ఉన్నట్లు అనుభూతి పొందాలట. అలా ధ్యానం ఎంతసేపు చేస్తే అంత మంచిదట. కొందరు ధ్యానంలో పరమాత్మ మీద కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. ఇంకొన్ని శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు వాళ్ళు. మనిషి జీవించడానికి మూలం ప్రాణం. ప్రాణం అంటేనే చైతన్యమైన జీవి. ధ్యానం చేసినప్పుడు ప్రాణం జీవుడి నాసికారంధ్రానికి చూడు. ధ్యానం చేసేటప్పుడు ప్రాణం జీవుడి నాసిక రంధ్రాల ద్వారా దేహంలో ప్రవేశించి దేహమంతా ప్రయాణించి దేహానికి ప్రాణశక్తిగా పూరించి మనిషి తేజవంతం చేస్తుందంట. ఇలా ప్రాణం ముక్కు ద్వారా శరీరంలో ప్రయాణిస్తూ తిరిగి శరీరాన్ని బయటకు వస్తూ ఎంతో గొప్పతనాన్ని కలిగిస్తుందంట. వీడికి ఏకాగ్రత చేసేది అన్నీ మర్చిపోయి ఎప్పుడైతే నువ్వు ఫ్యాంటసీలోకి వెళ్తావో అన్నీ మర్చిపోతావు. నువ్వు బాగా కొంతమంది సినిమాకి వెళ్తారు, బాగా అలసిపోయి బాధలు ఉన్న సినిమాకి వెళ్ళి సినిమాలకి ఒక మంచి సినిమా చూసి మళ్ళీ చిరాకు పుడితే ఇంకా చిరాకు పెట్టుకోరు. ఆహ్లాదంగా బయటకు వచ్చాను. అబ్బా ఎంత హాయిగా ఉంది, బయటకు వచ్చాను, నేను అన్నీ మర్చిపోయి ఆ సినిమా చూసిన తర్వాత అనుకుంటాను. అవును కదా. ఆ సినిమాలు కూర్చున్నసేపు ఆ ఫ్యాంటసీలో వాడు కూడా తిరుగుతాడు. ఆ హీరోలు హీరోయిన్లతోనూ వాడు గెంతులేస్తాడు, పాటలు పాడతాడు. వాడు యొక్క మాటలు మర్చిపోతాడు, వాడు బాధలు మర్చిపోతాడు. ఓ చక్కని పాట వింటాడు, గెంతులు వేస్తే పాట చూసే వాళ్ళు ఉన్న బాధలు మర్చిపోతాడు. అవునా. సేమ్ ఈ ధ్యానం కానీ హిప్నోసిస్ పాసివ్ సజెషన్ కానీ దీనికి ఎంత హంబక్ మాటలు చెప్తాను చూడు. మంచి సినిమా చూసి అబ్బాయి ఎంత బాగుందో అని వాడు ఎందుకు సినిమాకి వెళ్తున్నాడు? రోజంతా వాడు రిక్షావాడు రోజంతా కష్టపడి వాడు సంపాదన చేసి కొంత సినిమా ఎందుకు చూస్తాడు? రిక్షావాడు రోజంతా రిక్షా తొక్కుతాడు, రోజంతా సైకిల్ రిక్షా తొక్కుతాడు, లేదా ఇంకో బండిలో అవుతాడు. వాడు సాయంత్రం సినిమాకి వెళ్ళి దీనికి వాడు కష్టాన్ని మర్చిపోవడానికి, బాధలు మర్చిపోవడానికి కొద్దిసేపు అవన్నీ చూసి హాయిగా తిరిగి వస్తాడు బయటికి. ఈ ధ్యానం కూడా దీనికి ఎంత లింకులు పెట్టాడు చూడు. ఇక్కడంతానేమో దేవుడితో ముడిపెట్టి చేశాం. వీడు చెప్పడం చివరికి దాంట్లోకి దేహం అంతా ఏం చేశాడు? జీవుడు నాసికారంధ్రాల ద్వారా దేహంలో ప్రవేశించి దేహమంతా ప్రయాణించి దేహానికి ప్రాణశక్తిగా పూరించి మనిషి తేజవంతం చేస్తున్నాడు. అలా ప్రాణం ముక్కు ద్వారా శరీరంలో ప్రయాణిస్తూ తిరిగి శరీరం బయటకు వస్తూ ఎంతో గొప్పతనాన్ని కలిగిస్తుంటారు. ప్రకృతిలో ఉన్న జీవ చైతన్య శక్తి, జీవనాధార శక్తి ధ్యానంతో మనగూడుతుందట. ధ్యానం వల్ల ఆధ్యాత్మిక ధ్యానం అలవడే కాక శారీరక దారుఢ్యం కూడా పెరుగుతుందట. ఇదమ్మా అంటే ధ్యానం గురించి ఎలాంటి సిద్ధాంతాలు అంటే ఆధ్యాత్మిక పేరిట, స్పిరిచువాలిటీ పేరిట జనాలు ఎలా బూడి కుట్టేస్తారు. ఇంత చేయండి ఓ సినిమా చూసి రావడం ఎంతో ఈ ధ్యానాలు కూర్చున్నాను అంతే. అక్కడ టికెట్ కొనుక్కు వెళ్ళాలి, టికెట్ లేకుండా మాట్లాడతాడు. ఇక బాబా కూర్చొని ధ్యానం చెప్తాడు, కబుర్లు విడిపోయారు. అంతకంటే ఈ ధ్యానం లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు, జీవాత్మ లేదు, పరమాత్మ ఏమీ లేదు. ఇవన్నీ వచ్చే మాటలు మనిషి యొక్క మనసుని డైవర్ట్ చేయడం. ఎప్పుడైతే మనసుని డైవర్ట్ చేస్తామో మనలో ఉన్నవంటి పోతాయి. ఒక హాస్యం కబుర్లు చెప్తారు, జోకులు వేస్తారు, మనిషి హాయిగా నవ్వుకుంటారు. 4 ఫ్రెండ్స్ కూర్చుంటారు, కబుర్లు కొడతారు, మందు కొడతారు. మందు కొట్టాక ఏంటి మందు కొట్టేకల్లా ఆ డోపమైన్ శరీరంలో రిలీజ్ అయ్యి వాడు కష్టాన్ని మర్చిపోతాడు. రోజంతా కాయ కష్టం వేసేవాడు ఈవినింగ్ అయ్యేకల్లా 1-2-3 పెగ్గులు కొడతాడు. వాడు హాయిగా దాంట్లో వాడు ఊహాల్లోకి వెళ్ళిపోతాడు. అది అక్కడ జీవాత్మ పరమాత్మ ఏంటైపోయాయి. అయితే ఆరోగ్యం చెడగొడతాయి మందు కొడితే, చక్కగా కబుర్లు కొడితే మంచి ఆరోగ్యం బాగుంటుంది. అంతకంటే మించి ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే మనసుని డైవర్ట్ చేసేది, మనసుని ప్రశాంత కలిగించేది టెక్నిక్స్ మాత్రమే. అంతేగాని ఈ ధ్యానం, మెడిటేషను
ఆత్మ పరమాత్మ అని పనికిరాని కబుర్లు చెప్పడం అర్థం లేనిది, అవన్నీ ఊహాగానం తప్ప ఇంకేం కాదు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. మూలకణ మార్పిడితో డయాబెటీస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు, బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా, స్మార్ట్ ఫోన్తో పెరుగుతున్న మయోపియా, గుండెపోటుకి మలబద్ధకానికి లంకె ఏమిటి, షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి, సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి, యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి, ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు, ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన, విజ్ఞానాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం హెల్త్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మన దేశంలో కులాల వారీగా జనగణన చేయడం విషయంలో మీ కామెంట్ ఏంటి? ప్రిమిల, ఇటీవల కాలంలో ఈ కుల గణన అనేది జనగణన గురించి, కులాల వారీగా జనగణన అనే విషయం మీద చాలా చర్చ జరుగుతుంది. ఒక పార్టీ వాళ్ళేమో ఇలా కాదు, కులాల వారీగా జనగణన కాదు, ఆర్థిక పరంగా జరగాలి అని. వీటిని మనం ఆలోచిద్దాం, ఏది కరెక్టు? కులాల వారీగా జనగణన కాకుండా ఆర్థిక స్థితి మీద జరిగితేనే త్వరితగతిన సమసమాజం వస్తుంది. మనందరం కోరేది సమసమాజం, కులరహిత మతరహిత సమాజం. మానవులందరూ కూడా సమానమైన ఆర్థిక అవకాశాలు పొందాలి, అది కావాలి. ఇప్పుడు సమాజంలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉన్నాయి, రకరకాల హెచ్చుతగ్గులు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయి. ధనికులు ఎక్కువైపోతున్నారు, పేదవాడు ఉండిపోతున్నారు. ఈ వ్యత్యాసం అలా మన స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయినా ఇంకా మన దేశంలో ఆర్థిక అసమానతలు చాలా ఉన్నాయి. మనకంటే వెనకాదల స్వాతంత్ర్యం సాధించిన దేశాలు, ఎంతో వెనకబడిన దేశాలు చాలా అభివృద్ధి సాధించాయి. అక్కడ వాళ్ళు మన దేశంలో కులాలు లాంటివి ఇంకో రకరకాల తేడాలు ఉన్నాయి. వాటి పట్టించుకోకుండా కేవలం ఆర్థికంగా వెనకబడితనాన్ని తీసుకుని చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ దేశాలు, సోషల్ దేశాలు తీసుకున్నట్లయితే అక్కడే ఉన్నాయి ఇతరతర ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. అవేమి లెక్క తీసుకోకుండా కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ, సోషల్ దేశాల్లో కానీ, రేషనలిస్ట్ దేశాల్లో కానీ, హ్యూమనిస్ట్ దేశాల్లో కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ వర్గాలు, ఈ రకమైన తేడాలు మాకు కాదు. అక్కడ కులాలు కాకపోతే ఇంకోటి నాలుగు తేడావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా ట్రైబల్ అని ఇంకోటి ఏం కాదు. ఆర్థికంగా ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి అవకాశాలు ముందు చేసి కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు మొత్తం దేశాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చారు. అందరినీ ఒక మిడిల్ క్లాస్ లెవెల్గా, అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయికి తీసుకొచ్చారు. మన భారతదేశం స్వాతంత్రం 70 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఈ కులాలలో ఇంకా కులతత్వం ఇంకా పెరిగిపోతుంది. నా కులం తనుకొచ్చి వస్తున్నారు, మాకు అవకాశం రాలేదు అనుకుంటున్నారు. ఎందుకని ఆ దేశాలు ఎందుకు అభివృద్ధి సాధించాయి? అంత త్వరితగా ఎందుకు వచ్చాయి, మన దేశం ఎందుకు రాలేదు? దానికి కారణం మన ఆలోచన ధోరణి, అంతేకేం లేదు. మన దేశంలో కులాన్ని అట్టు పెట్టుకుని ఆ ఎవడు కులం వాడు, ఎవడు మతం వాడు, ఎవడు వర్గం వాడు, ఏ జాతి వాడు ఇలాగే పెట్టి ఉండేది కల్లా వీటిని ప్రాతిపదిక పెట్టి చేద్దామంటే ఎప్పటికీ అవుతుందా? ఇప్పుడు దీని గురించి ఈ భారతదేశంలో కులాల వారీగా జనగణన అనేది అది ఆర్థిక స్థితి మీద ఉంటే బాగుంటుందా, కులాల వారీగా జనగణన ఉంటుందా అని గురించి
ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఆ చర్చని మనకు తెలుసుకుని దాని మీద తెలుసుకున్నాం ఏది కరెక్ట్. నేను మాత్రం ఉదాహరణ చెబుతున్నాను. ఇతర దేశాల్లో, అది కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు, సోషల్ దేశాలు కావచ్చు, ఇతర దేశాల్లో వాళ్ళు మనకంటే తర్వాత వాళ్ళు వచ్చిన అభివృద్ధి చాలా బాగా సాధించి అగ్రదేశాలు సరసన నిలబడ్డారు. మనం ఎందుకు నిలబడలేకపోయాము అనేది కూడా ఆలోచించండి. అంతేగాని నేరో మైండ్గా కథ ఆలోచించాల్సింది. నా కులం, నా మతం, నా జాతి, నేను అంటూ కూర్చుంటే మాత్రం ఎలా ఉంటుంది, ఇది ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూస్తుంటే భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో కులాల వారీగా జనగణన అంటే క్యాస్ట్ వైజ్ పాపులేషన్ సెన్సస్ జరగాలని కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరికొన్ని వర్గాలు ఆర్థిక స్థితి ఆధారంగా ఎకనామిక్ స్టేటస్ బేస్డ్గా పాపులేషన్ సెన్సస్ ఆర్ క్లాసిఫికేషన్ జరగాలి. ఈ విధంగా వాళ్ళని చూస్తున్నారు. ఈ కులాల వారీగా జనగణన అవసరం, ఆర్థిక ఆధారంగా జనగణన అవసరం అనేది కులాల వారీగా చెప్పేవాళ్ళు. కులాల వారి జనగణన ప్రయోజన వాళ్ళు ఏం చెబుతున్నారో చూద్దాం. వాళ్ళు ఏమంటున్నారంటే కులాల వారీగా జనగణన కావాలి అని వాళ్ళు ఏం చెబుతున్నారంటే సమగ్ర గణాంకాలు సిద్ధం చేయాలి. భారతదేశంలో ఈ కులాల వారీగా చివరిసారిగా అంటే 1931లోనే కులాల వారీగా జనగణన జరిగింది. 1931లో కొంత చేశారు, కొంత కులపరంగా చేశారు. ఇప్పుడు 1931 చాలా కనకంట, దాదాపు 100 ఏళ్ళు. ఇప్పుడు దాని ప్రకారంగా ప్రభుత్వం కొన్ని విధానాలు రూపొంది, కానీ మన ఇద్దరికేం లేదు. చేశారు, దాని ప్రకారం చేయడం ప్రయత్నం చేశారు. అప్పటికి ఇప్పటికీ అలాగే సాగుతున్నాయి. ఈ రిజర్వేషన్స్ అన్నీ కూడా అలాగే ఆపేసి చేస్తున్నారు. ఆ కులాల వారీగానే జరుగుతున్నాయి. 100 సంవత్సరాలు అయింది జనగణన కులాల వారీగా చేసింది, కానీ ఇప్పటికీ ఎలా చూడండి. ఇంకోటి కొన్ని సామాజిక వర్గాలు అసలు లెక్కలోకి రాలేదు. వాళ్ళు ఏంటంటే కులాల వారిగా చేసినట్లు కొన్ని లెక్కలోకి తీసుకోలేదని మర్చిపోయి వాడు ఇగ్నోర్ చేసేసారు వాళ్ళని. వాడు వెనకబడేమన్నారు ఇంకా వీళ్ళు చెప్పేది. అంటే వాడిని ఇప్పుడు చేసినట్లయితే వాడిని గుర్తించి వాడిని పైకి తీసుకురావచ్చని చెప్తారు. కులాల వారిగా జనగణన జరగాలని చెప్పేవాళ్ళు ఈ రకంగా చేస్తే ఎవరైతే కులాల వారిగా వెనకబడున్నారో వాళ్ళు లెక్కలోకి వస్తారు. అంటే కులాల వారిగా చెయ్యాలి, పూర్వకం లేదు వస్తారు. అలాగే ఈ వినియోగించే నిధులు కూడా కులాల నిధులు సమర్థవంతంగా రిజర్వేషన్లు, విద్య, ఉపాధి ఇవన్నీ కూడా కులాల వారికి అందరికీ అందేటట్టు చేయాలి. ఆ కులాల వారి వెనకబడిన కులాల వారిగా చేస్తే ఏవి వెనకబడి ఉంటాయని కులాల వారీగా జనగణన జరగాలని చెప్పేవాడు ఒక బాధనది. దీనివల్ల జరిగేది ఏమిటి? ఈ కులాల వారీగా జనగణన జరిగితే వచ్చేది ఏంటి అంటే కుల రాజకీయాలు పెరిగిపోతాయి. ఖచ్చితంగా కులాల వారీగా ఈ ప్రజల మధ్య మాత్రం ఇంకా విభేదాలు ఎక్కువతాయి. మా కులం, మా కులంకి ఇవ్వాలి, మా కులానికి ఇవ్వాలి అని ఎవరు కులాల వారి ప్రతివాడు నా కులం అని. ఇక ఆర్థిక స్థితి అంటే మాది వెనకబడిన కులం వెనుక అంటే రాజకీయ పైగా ఎలక్షన్లు చూస్తే ఈ కులాల వారీగానే ఊట్లాడడం, కులాల వారీగానే క్యాండిల్ పెట్టడం, కులాల వారీగానే మాట్లాడేసి, అంతేగాని భారతీయులందరికీ అవకాశాలు కావాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఒక రకంగా సెక్టేరియన్ అవుట్లుక్ మనలో డెవలప్ అవుతుంది. ఏ కులం వాళ్ళ కులం నాకు అవకాశం కాదు, నాకు అవకాశాలు. మనమందరం భారతీయులు అనుకుంటున్నాం, భారతదేశం సమానంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం ఆర్థికంగా. అలాగే కూడా నా కులం వారసులు కాదు, నా కులస్తులు కావాలి అనేటికల్లా ఆ విభజించు పాలించు విధానంలో ఒక రకమైన మనుషుల మధ్య అడ్డుగోడలు ఎక్కువ తయారవుతాయి. సెక్టేరియన్ అవుట్లుక్ డెవలప్ అవుతుంది. అది మాత్రం గుర్తించాలి. మనం కోరేది మాత్రం సమాజం, కానీ కులాల వరకు జనగణన చేసి వీళ్ళకి వెనకబడి ఉన్నారు ఇవ్వాలంటే జరిగేది అంటే చివరికి వెళ్ళవుతాం. వాళ్ళ చివరి ఇంకా చెప్పాలంటే కులాల వారి కొన్ని కులాల్లో కొన్ని కులాలు వెనకబడిన కులాలు ఉన్నాయి కాదను. దాంట్లో కానీ కొంతమంది బాగా సంపన్నులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలో కూడా కొన్ని ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకల్ల వాళ్ళు బాగా సంపాదించారు. ఎందుకు చేసి ఒక విచిత్రం ఒక అందుకు ట్రైబ్స్, ఇప్పుడు కొన్ని ట్రైబ్స్ ఉన్నారు, ఒక కొండ జాతి వాళ్ళకి ఆ ట్రైబ్స్లో కూడా ఆ ఫ్యామిలీనే తండ్రి ఐఏఎస్, కూతురు ఐఏఎస్, కొడుకు ఐఏఎస్, అందుకు అవకాశాలు వాళ్ళకి రిజర్వేషన్స్ కదా.
మొత్తం వాళ్ళకు ఒక తక్రాంధ్ర వచ్చిందా, క్రీమీ పర్లేరు అంటాం. ఒకళ్ళే దానివల్ల ఆ జాతి అంతా లాభం పొందిందా? వాళ్ళు మాత్రమే లాభం పొందుతారు. తక్కిన వాళ్ళకి ఇస్తున్నారు అవకాశాలు. తక్కిన వాళ్ళు ఎందుకు రాదు? వాళ్ళందరికీ ఇచ్చారు కదా, తక్కిన వాళ్ళు ఎందుకు అవ్వలేదు? అంటే కులాల వారికి ఇచ్చేప్పుడు ఎలా దక్కింది? దీనిలో ఒకే కులంలో కొందరే తక్కిన వాళ్ళు అలాగే ఉండిపోతావు. ఆ తక్కిన వాళ్ళకి సాయం లేకుండా పోతుందన్నమాట. అంటే కులాల వారిగా చేసినట్లయితే అంటారు. ఏంటి కులాల వారికి చేశారు ఇస్తున్నారు కదా. మా ఇప్పుడు చూడండి, కులాల వారికి చేసి కులాల వారికి రిజర్వేషన్లు పెట్టి ఇస్తున్నారు. కులాల వారు చేసి ఎంతవరకు అందరికీ లాభం చేకూరింది. ఇంకా ఆర్థిక స్థితి ఆధారంగా తీసుకున్నట్టయితే జనపేస్తే నిజంగా అవసరమైన సహాయం అందుతుంది. ఎవరైతే ఈ కులంతో సంబంధం లేకుండా బ్రాహ్మణులు ఉండొచ్చు, వైశ్యులు ఉండొచ్చు, క్షత్రియులు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు. ఎవరికి అవకాశం ఉందో, ఎవరికి ఆర్థికంగా ఉండే అవకాశాలు లేకున్నారు ఏ కులం అందరూ మానవులంతా ఒకటే. అంచేత అందరికీ సమానంగా వెనకబడిన వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ కూడాను వాళ్ళకి ఈ కులం ఏదైనా ప్రోత్సాహం అందేలా అవుతుంది. ఆర్థికంగా చేసే కులం ఏదైనా ఆర్థికం అంటే సమాజంలో సమానత మనం కోరేది సమాజం. అప్పుడేంటి ఆర్థికంగా అందరికీ అవకాశం వచ్చినట్లయితే సమానత్వం త్వరితగతిన. నేను చెప్పాను సోషలిస్ట్ దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో ఏ రకంగా వచ్చింది. అంచేత కులాలను పక్కన పెట్టి పేద ధనికి తేడాతో లేకుండా ప్రభుత్వ పాలన సాగితే సమాజంలో ఐక్యత కూడా వస్తుంది. మనం కోరేది ఐక్యత కూడా కోరుతాం. సమాజమే కాదు, సమాజంలో ఐక్యత. ఎప్పుడైతే కులాలను పక్కన పెట్టి పేద ధనికి తేడాలను నిర్మించి ప్రభుత్వ పాలన సాగుతుందో, నిర్మించడం చేస్తుందో సమాజంలో ఐక్యత వస్తుంది. లేకపోతే నా కులం నేను అనే ఒక రకమైన భావం ఉంటుంది. అంటే కులమత భేదాలు తగ్గించే అవకాశం ఈ ఆర్థిక పరంగా జనగణన చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది. అయితే ఇక మళ్ళీ ఈ ఇంకా కులాధారిత జనగణన చేయని వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితులు ఆధారితంగా చేసిన విధానం అయితే వాళ్ళ ఆదాయాన్ని చెప్తే కొంతమంది ఆదాయం ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తక్కువ ఉండి కూడా లేనిగా చెప్తారు. వాళ్ళు చూపించేంటి ఆదాయాన్ని నిర్ధారించడం కష్టమైపోతుంది. చాలామంది తప్పుడు ఆదాయం ధృవీకరణ పత్రాలు చూపిస్తారు. ఆదాయం ఉండి కూడా లేనిట్లుగా చూపిస్తారు వాళ్ళు తక్కువ. అంటే దానివల్ల పేదవారికి నష్టం కలుగుతుంది. అంటే కులపరంగా చేస్తేనే ఇది అవుతుంది. అంటే లేదు ఇలా అయిపోతుందని చెప్పేవాడు కొంతమంది. అయితే మనం చేయాల్సిన ఏంటంటే, తెలుసుకోవాల్సిన ఏంటంటే కరెక్ట్ మోసం చేసేవాడు అంటే కొద్దిగా చేసేది పటిష్టంగా చేయాలి. ఆర్థికంగా చేసేవాడు చూడు వాడు ఇంటికి వెళ్ళి సిన్సియర్గా చేయి. తక్కిన వాళ్ళు అన్ని కులాలు ఇంటికి చేసేవాడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ, ఆ ఊళ్ళో రకరకాల అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కదా, అన్ని కులాలు ఉంటారు కదా, పక్కన గ్రూపులు తీసుకెళ్ళండి. పక్కన వాళ్ళు ఎవరకుండా ఒక ప్రభుత్వం వాడే వెళ్ళి చేయడం ఎందుకు? ఒక వార్డులో ఉన్నవాళ్ళు వార్డులో అందరూ ఉంటారు కదా, వాడు అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా, ఆ కుల వాళ్ళని తీసుకెళ్ళి అందరూ అక్కడ ఉన్న నిజాయితీ నిజం బయటపడుతుంది కదా. వాడు అబద్ధం చెప్పినా ఏమంటే వీడు చదువుతున్నాడు, వాడు ఆ ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఫారెన్లో ఉన్నాడు, వాడు ఫారెన్లో సంపాదిస్తున్నాడు, వాళ్ళ అమ్మ ఇచ్చేస్తుంది, ఈయనకేమో కారు ఉంది, ఈయనకి లేకపోతే రియల్ ఎస్టేట్ ఉంది, ఈయన భార్య పేరు పెట్టాడు, ఇంకోటి పేరు పెట్టాడు, డబ్బులు ఆదాయం రకంగా వస్తుందని చెప్తారుగా, పక్క వాళ్ళు చెప్తారుగా. ఎక్కడో తెప్పొచ్చు కానీ ఎక్కువ చేసుకోవచ్చు. అది పెద్ద కష్టం కాదు, ఊరికి వారి వాదన. కానీ అంటే ఆర్థిక పరంగా చేసినట్లయితే అప్పుడు వీలుగా మనం కోరేది మాత్రం కులరహిత మతరహిత సమాజం కోరుతున్నాం. ఈ కులాల మధ్య ఘర్షణ ఒక కులం ఎక్కువ కులం తక్కువ అని కాకుండా ఆర్థికంగా కూడా ధనవంతుడు పేదవాళ్ళు కాకుండా చేయాలంటే సమసమాజంగా ఆర్థిక సమస్య చేయాలంటే కులగణన ప్రకారంగా జనగణన కాకుండా ఆర్థిక పరంగా చిన్న ఉంటుంది. మనకు ఒక సామెత ఉంది, పిచ్చి కుదితే కానీ పెళ్ళి కాదు, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరని సాగుతుంది.
ఆరంగా ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి కాదను, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఆర్థికంగా తప్పు లెక్కలు చూపిస్తారు, డబ్బులు కూడా లేని చూపిస్తారు, ఆర్థికంగా ఉండి కూడా లేనిటి చూపిస్తారు, ఉండొచ్చు. దానికి తగ్గ సొల్యూషన్ చూడండి. కొన్ని ఎక్కడ తప్పిదంటే ఆ తప్పిద తర్వాత బయటపడితే క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు అవకాశం ఇచ్చావు, తర్వాత తేలిందనుకో క్యాన్సిల్ చేయండి. పొరపాటున జరగవచ్చు. పొరపాటు జరిగితే మన తర్వాత తేలితే మళ్ళీ ఇంకా చేసిన ఓరికి 4 సార్లు చేయండి. గనక ఒకసారి చేయడానికి 4 సార్లు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చేయండి, రిజల్ట్ బాగుంటుంది. ఒక్కసారితో నిన్ననే కాకండి, మరి ఇంకోసారి కూడా రివ్యూ చేయండి. మనుషుల మధ్య రివ్యూ చేయండి. వీడు వెళ్ళి వాడితో పక్షపాతంతో వాడు చేసినట్లయితే అంటే ఇంకో మనిషి మార్చండి. చేసి ఆర్థిక పరంగా జనగణన జరిగితేనే సమసమాజం వస్తుంది. కులాల వారిగా చేస్తే మాత్రం కులాల మధ్య ఇలాగే ఉంటుంది. కులాల వారిగా కాదు. అసలు కులాలు అనేది మనం ఉన్న కొద్దీ రోజు రోజుకి కులతత్వం, కులాల పట్టు ఎక్కువ అవుతుంది. ఎందుకని? ఈ రిజర్వేషన్స్ వల్ల రోజు రోజుకి పెరుగుతుంది. మనుషుల మధ్య ఈ కులం వాడు ఆ కాలం ఎలక్షన్స్లో కూడా మరీ కులాల వారిగా క్యాండిడేట్లు పెట్టడం, కులాల వారి ఓట్లు వేయడం, కులాల వారిగా పట్టుకోవడం, ఏ నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ క్యాండిడేట్ని పెట్టడం, ఇది జాతికి ఆరోగ్యకరమా? కాదు. అసలు కులం అప్రధానం అయిపోవాలి, మతం అప్రధానం అయిపోవాలి, భారతీయులంతా ఒక్కటే అనే భావం కావాలి. విశాలంగా ఆలోచించండి మీ అందరూ. ఏదో నా కులం వాళ్ళు వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు, నా జాతిలో ఉన్నారు, మేము వెనకబడి ఉన్నాం, వాడు కూడా లాయించాడు అని పెట్టి ఒక దేశభావంతో కాదు. భారతీయులంతా ఒక్కటే, భారతీయులను సమాన హాయిగా ఉండాలి, ప్రతి భేదభావాలు ఉండకూడదు, జాతి భేదభావాలు, కుల భేదభావాలు ఉండకూడదు, ఈ కులం వాడు ఆ కులం ఉండకూడదు, అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఉండకూడదు. ఇప్పుడు తక్కువ కులస్తులకేమో పై వాళ్ళకి కింద మీద కోపం ఉంటుంది. వాడిని మనమేమో పేరుకి అగ్ర కులస్తులం, మాకేం లేదు, ఆ కింద వాళ్ళు అన్నీ తనుకుపోతున్నారు, ఉద్యోగాల వాళ్ళే, అన్ని వాళ్ళే, మాకేముంది ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లు మేము చస్తున్నాం, మాకున్న 20% రిజర్వేషన్లని అందరూ తనుకు రావాలి, వాళ్ళందరూ కొన్నవాడు కొట్టుకుపోతున్నారని అగ్ర కులస్తులు ఏడుస్తున్నారు. ఏంటిది? ఎందుకు ఈ రకమైన ఎందుకు ఉండాలి? ఇది జాతికి ఆరోగ్యమా? కాదు. చెప్తున్నాం కదా, సోషల్ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు ఎందుకు ముందుకు వెళ్ళాయి? ఎందుకు మనం వెళ్ళలేదంటే మన దగ్గర ఉండి ఈ కులాల వారీగా, జాతుల వారీగా అది ఇంకా అంటిపెట్టుకుని వాటినే పట్టుకుని మనం కూర్చుని వాటినే చేయబట్టి మనం అనుకుంటున్నాం. అంతే. వాటికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, వాటి ప్రాతిపదికన మన ప్రణాళికలు ఏర్పరచుకోవడం వల్ల మన అభివృద్ధి ఇలాగ చేసే పోతే రాదు, అభివృద్ధి రాదు. కులాల వారీగా జనగణన చేస్తూ కులాల వారీగా ఆర్థిక అవకాశాలు కల్పించడం ఉంటే మాత్రం మనం అనుకున్న సమాజం రాదు. మనుషుల మధ్య వైషమ్యాలు రోజు రోజుగా పెరుగుతూనే ఉంటాయి, ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే కొంత అవకాశాలు లేకుండా పోతున్నాయి. అలా కాదు, నీకు ఆర్థికంగా అనుకుంటావా, నీకు అవకాశం. ఎందుకు ఈ రిజర్వేషన్స్? ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం రిజర్వేషన్స్. ఆర్థికంగా జీరో పావర్టీ కోసం దానికోసం ఇది. అందరికీ అవకాశం రావాలి, అందరూ హాయిగా పోతే, అందరికీ సమానంగా కాదు. ఆ రంగా మనం సమాజం తీసుకున్నట్లయితే చక్కగా ముందుకొని చేసాక నాస్తికేంద్రం కోరేది ఏంటంటే కులాల వారీగా జనగణన కాకుండా ఆర్థికపరమైన జనగణన చేస్తేనే త్వరగా మనం కూర్చున్నట్టు కోరుకున్నట్టు సమాజం వస్తుంది. మనం కూడా అన్ని అగ్రదేశాల సరసన నిలబడగలుగుతాం. మన శిక్షణ తక్కువే కాదు, అగ్రదేశాల సరసన నిలబడగలుగుతాం. లేకపోతే మనుషుల మధ్య ఉండే విభేదాలు, వైషమ్యాలు మన జాతి ప్రగతికి అవరోధం. డాక్టర్ గారు, జూలై 26వ తేదీన నాస్తిక కేంద్రంలో గోరా గారి 50వ వర్ధంతి సభ జరిగింది కదా, ఆ సభా విశేషాలను తెలియజేస్తారా? ప్రిమిరా, జూలై 26 గోరా గారు పోయి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల్లో ఎన్నో రకాలుగా నాస్తిక కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. గోరా గారు పోయిన తర్వాత కూడా
సరస్వతి గారి ఆధ్వర్యంలోను, లవణ గారి ఆధ్వర్యంలోను, అలాగే వీరయ్య గారు, నవ గారు, వేమతలవణం గారు, మైత్రి గారు, విజయం గారు అందరి ఆధ్వర్యంలో నాస్తిక ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది, ఎన్నో కార్యక్రమాలు. ఒకటి మాత్రం రుజువైంది, ఈ సమాజానికి సరైన మార్గం నిర్దేశించేది గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ థియరీ, నిర్మాణ నాస్తికత్వమే. ఇదే మొన్న జూలై 26 జరిగినటువంటి గోరా గారి 50వ వర్ధంతి వక్తలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా గోరా చూపిన బాటే ఈ సమాజానికి సరైన మార్గం. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దేవరాజు మహారాజు గారు కూడా గోరా గారు జీవితం గురించి వివరిస్తూ ఆయన రాజీలేని పోరాటం, అడుగడుగు రాజీలేని పోరాటం నాస్తికత్వానికి ఎలా తోడ్పడింది, నాస్తికత్వం అంటే ఏమిటి అనేది ప్రజలకు చూపించింది అని మాట్లాడారు. అలాగే డాక్టర్ బాలమోహన్ దాస్ గారు, మాజీ వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ, ఆయన కూడా మాట్లాడుతూ అసలు గోరా ఒక సజీవ శిల్పం, ఆయన మార్గం చేయదంతా నాస్తికత్వానికి. అంచేత నాస్తికత్వం సరైన మార్గం, ఈనాడు సమస్యలు కానీ రాబోయే తరానికి కానీ నాస్తికత్వం సరైనది. ఉదయం సభలో అలాగే మధ్యాహ్నం గోరా గాంధీ అనే సమావేశం, దాంట్లో కూడా చాలా ప్రముఖులు గాంధీవాదులు చాలా పాల్గొన్నారు. అలాగే రెండో రోజు కూడా 27వ తేదీన కూడా గోరా గాంధీ గురించి మాట్లాడడం జరిగింది. 2 రోజులు జరిగింది. మరి గాంధీ గోరా గారి వర్ధంతి 2 రోజులు నిర్వహించడం జరిగింది. చాలా ఆంధ్రదేశం నుంచి అన్ని చోట్ల నుంచి కమిటెడ్ వర్కర్స్, గాంధీయులు, మా ఎథీస్టులు అందరూ వచ్చారు, పాల్గొన్నారు. చాలా స్పష్టంగా తెలిసిందంటే గోరా చూపిన బాటే సమాజానికి సరైన బాట. అంచేత పాజిటివిజం, ఇంకా రాబోయే యుగం నాస్తికత్వం అనేది. మన ఈ విషయాలన్నింటిలో కూడా మనం ఎథీస్ సెంటర్ ఛానల్లో పెడుతున్నాం, జరిగిన విధంగాను లైవ్ కూడా పెట్టడం జరిగింది, అవి పెడుతున్నాం. చాలా విషయాలు వస్తాయి చూడండి, చాలా చక్కగా అందరూ మాట్లాడారు. కొన్ని విషయాలు ఉంటాయి అని చెప్పి నేను ప్రత్యేకంగా మాట్లాడలేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఛానల్లో పెడతామే. నేను చూడండి, చాలా తెలుసుకోవాలి విషయాలంతా కూడాను. చాలామంది లైవ్ చూసుంటారు, మనం ఎథీస్ సెంటర్ దాంట్లో ఫేస్బుక్లో లైవ్ పెట్టాము, అలాగే ముందు కూడా పెడుతున్నాం, చూడండి అందరూ. డాక్టర్ గారు, నాస్తిక కేంద్రంలో ఆధునిక ఆరోగ్య వైద్య ప్రగతిపై కొత్తగా మరొక ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్నారు కదా, దానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తారా? ప్రిమిలా ఎథీస్ సెంటర్లో ఆల్రెడీ గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో సైన్స్ మ్యూజియం ఉంది. ఎంతకాలం కొన్ని దశాబ్దాల నుంచి ఎంతమంది వేల మంది చూశారు, ఇంతకు వేల లక్షలయ్యా చూశారు. శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్ర పెంపొందడంలో గోరా సైన్స్ సెంటర్ చేసే సేవ అమోఘం నిజంగా. ఆ తర్వాత గోరా సెంటర్ మన నాసికంలోనే బాపు దృష్టిని, బాపు ఏ రంగా ఆయన అసలైనటువంటి బాపుని ఒక బాపులోని ఆ రకమైన సత్యాన్వేషణ దృష్టిని, వారి బహిరంగ విధానాన్ని, వాటిని సత్యాగ్రహాన్ని ఆయన చూపించడానికి మన నాస్తిక కేంద్రంతో గోరా గారు, మహాత్మా గాంధీ ఏ రంగా వాళ్ళిద్దరి మధ్య ఏ రంగా సంభాషణ జరిగాయి, ఇవన్నీ కూడా చక్కగా బాపు దర్శనం పెట్టాం. అలా కాకుండా గోరా గాంధీ ఫోటో ఎగ్జిబిషన్ ఉంది, అది అలాగే గోరా టెక్ను హబ్ ఉంది, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలియజేయడం. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 గంటలకి నాస్తిక కేంద్రంలో మరొక సైన్స్ ఎగ్జిబిషన్ పెడుతున్నాం. గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్, గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్. దీంట్లో మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు గుండె పెడుతున్నారు, కిడ్నీ పెడుతున్నారు అన్నాం. అలా కాకుండా అసలు మామూలు గుండె అంటే మామూలుగా ఒక మనిషి గుండె ఇంకో మనిషి అలా మనిషి గుండె కాకుండా అసలు గుండె తయారు ఆర్టిఫిషియల్ గుండె,
ఆర్టిఫిషియల్ లంగ్, ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ ప్యాన్క్రియాస్, ఆర్టిఫిషియల్ థైరాయిడ్, చివరికి ఆర్టిఫిషియల్ బ్రెయిన్ దాకా. ఏమిటి ప్రతిదీ ఒక యంత్రానికి పార్ట్ పూర్తి ఆ పార్ట్ పెట్టేసినట్లుగా మనుషులు కూడా పార్ట్స్ పెట్టే విధంగా వయసు ఎక్స్పెక్ట్ ఇస్తుంది. అలాగే క్యాన్సర్ చికిత్సలో కానీ, ఎయిడ్స్ చికిత్సలో కానీ ఈ రకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్ నాలెడ్జ్ని ఈ గోరా అడ్వాన్స్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. అందరికి మామూలు కూడా ఏమిటి మనకు బీపీ ఉంది, బీపీకి లేటెస్ట్ ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంది, షుగర్కి ఏముంది, హెచ్ఐవికి ఏముంది, కొలెస్ట్రాల్కి ఏముంది ట్రీట్మెంట్, ఏ రకం ట్రీట్మెంట్ రాబోతుందని మామూలు కూడా వాళ్ళే సైన్స్ అయినాడు కూడా డాక్టర్లు కాదు, ఇంకోటి కాదు. కానీ ప్రతి వాళ్ళకి ఒక రకమైన జిజ్ఞాస ఉంది. ఏ రకంగా ఎయిడ్స్ మీద వాళ్ళు అనుకో, ఎయిడ్స్ మీద రోజు బిళ్ళ వేసుకోవాల్సిన జీవితాంతం ఏమైనా ఉందా అంటే ఎస్, త్వరలోనే 6 నెలలకు ఒక ఇంజక్షన్, రోజు బిళ్ళ వేసుకున్న పని లేదు, సంవత్సరానికి 2 ఇంజక్షన్లు. ఇంకా క్యూర్కి మందు రాలే, కానీ రోజు బిళ్ళలు మెంగకుండా మన భారతదేశంలోనే ఒక 6 నెలల్లో సంవత్సర కాలంలోపే ఇంజక్షన్స్ రాబోతుంది అందుబాటులో. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా లాంటి దేశాల్లో ఉన్నాయి, కానీ చాలా ఖరీదుగా ఉన్నాయి. మన దేశంలో మనకి ట్రయల్స్ కూడా సౌరాష్ట్ర ఆ ఇంజక్షన్స్ 6 నెలలకు ఒక ఇంజక్షన్స్. ఈ రంగ విషయాలన్నీ ఎన్నో రంగం, అలాగే హ్యూమన్ సాఫ్ట్వేర్స్ గురించి ఇలా రకరకాల విషయాలు, మెడికల్ సైన్స్ ఏంటంటే డార్విన్ థియరీ ఏమిటి, అలా పర్షియేడ్ గురించి ఏంటి, ఇదేది కాదు ప్రతి దాని గురించి, ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి, మెడికల్ సైన్స్ గురించి తెలుసుకోవాలని వాళ్ళకి, అడ్వాన్స్ సైన్స్ తెలుసుకోవాలని వాళ్ళకి అన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. ఒక రకమైన ఎన్సైక్లోపీడియా, ప్రతి ఒక్క విషయం అందులో పెట్టడం జరిగింది. అంచేత ఒక దీనికి ఇదైతే మేము నర్సింగ్ చేయబోయే వాళ్ళకి, డాక్టర్లకు కూడా ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఎడ్యుకేషన్ కలిగించేది, నాలెడ్జ్ కలిగించేది. డాక్టర్లకు కూడా అంత లేటెస్ట్ నాలెడ్జ్ని ఇక్కడ ఏ మెడికల్ కాలేజీలో కూడా ఈ రకంగా ఎగ్జిబిషన్ లేదు. ఇక్కడే అంత నాలెడ్జ్ని ఇస్తూ గోరా అడ్వాన్స్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయండి. మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు 5వ తేదీ సాయంత్రం 3 గంటలకి. అందరు రావాలని కోరుతున్నాను. చూడండి, ఎన్నో రకంగా నాస్తిక కేంద్రం అనేది ఒక ఎడ్యుకేషన్ హబ్. ఒక పకంగా ఎలాగైనా అనేక సాంఘిక సంస్కరణకు సంబంధించి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఎంతో సమాజం ముందుకు వెళ్ళడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఇదే రకరకాల కార్యక్రమాలు. దాంతోపాటు జనాల్ని అన్ని రకాలుగా ఎడ్యుకేట్ చేయడం కోసం కూడా ఇక్కడ మనకు ఎగ్జిబిషన్స్ పర్మనెంట్ బేసిస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. అసలు మరి గోరా టెక్నో హబ్ ఉంది, రోబో ఇస్ గైడ్ దేర్, రోబో గైడ్ చేస్తుంది. అలాగే గోరా సైన్స్ సెంటర్లో ఒక స్పేస్ సైన్స్ సంబంధించింది ఎంత మనుషులకి ఎంత జ్ఞానాన్ని కలిగించేది, ఇంత అంత కాదు, చూస్తే కానీ అర్థం కాదు. ఈ మాటలు చెప్పడం కాదు, రండి, చూడండి, మీరు జ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఈ గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు మన నాస్తిక కేంద్రంలో. అది చూడాలని కోరుతున్నాను. అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ప్రేమిల, ఇవాళ చాలా విషయం తెలుసుకున్నాం. ఎథిస్ట్ బులెటిన్, ఎథిజం గురించి అవగాహన కలిగించడం కోసం, అలాగే ప్రస్తుత సమస్యల మీద నాస్తికతకు సంబంధించిన దృక్కోణంలో ఆ విషయాన్ని ఎలా పరిశీలించాలి, ఒక సమాజం ఏర్పడాలన్నా, అభ్యుదయ సమాజం ఏర్పడాలన్నా ఏ రకంగా మన ఆలోచన ధోరణి ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఎథిస్ట్ బులెటిన్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే సమరం ఛానల్స్, యూట్యూబ్లో సమరం ఛానల్స్ 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇవి కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా తోడ్పడాలి, ఒక పక్క విజ్ఞానం ఇవ్వాలి, ఒక పక్క వినోదం ఇవ్వాలి, ఒకసారి అన్ని రకాలుగా తోడ్పడాలి. ఒక కేవలం ఏదో
సిద్ధాంతాలు చెప్పుకుంటూ వెళ్ళడం కాకుండా జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని స్పృశిస్తూ ఆహ్లాదన కలిగిస్తూ సంతోషాన్ని కలిగిస్తూ ఉల్లాసపరుస్తూ మనుషులకి జ్ఞానాన్ని కూడా అందజేయడం కోసం సమరం ఛానల్స్, అది యువత ఛానల్ కావచ్చు, మహిళా ఛానల్ కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ సైన్స్ ఛానల్ కావచ్చు, సెక్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన కావచ్చు, ఫుడ్ ఛానల్ కావచ్చు, లేదా లీగల్ ఎయిడ్ సంబంధించి కావచ్చు, లేదా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సంబంధించి కావచ్చు. ఇదేనే కాదు, ఎన్ని రకాలుగా మనం ఈ సమాజంలో చూస్తున్నాం అన్ని విషయాలకి సంబంధించిన ఛానల్స్ సమరం యూట్యూబ్లో 20 ఛానల్స్ పెట్టాం. ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేస్తూ ఒక పక్క దానికి సంబంధించిన విషయాల్ని అందిస్తూ, రెండు పక్క సమాజాన్ని చైతన్యపరుస్తూ ఆలోచింపజేస్తూ ప్రగతి ప్రధాన పైచేడు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తాం. ఒక పక్క సమరం సిల్వర్ స్క్రీన్ ఉంది, దాంట్లో వినోదానికి సంబంధించిన ఇస్తున్నాం, సినిమా సంబంధించిన జ్ఞానం ఇస్తున్నాం. రాగం తానం పల్లె ఉంది, దాంట్లో రకంగా మరి మనుషులకి సంగీతం, సాహిత్యం, నృత్యం వీటి సంబంధించిన విషయాలు ఇస్తున్నాం. వాట్ నాట్ జీవితానికి సంబంధించిన ప్రతి రంగాన్ని స్పృశిస్తూ సమరం ఛానల్స్ ఒక పక్క వినోదాన్ని కలిగిస్తున్నాయి, విజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి, సమాజ ప్రగతికి తోడ్పడుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు చూడండి. 20 యూట్యూబ్, ఎవరికి ఏ ఛానల్ కావాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చూస్తూ మరి మిమ్మల్ని చాలా విషయాలు తెలుసుకున్నాం కనుక మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు మీ అందరూ చూడండి, మీరు చూసి అందరూ సెలవు తీసుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.